ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ స్టాండ్ ఏమిటి? ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం ద్వారా చాలామంది ప్రజాస్వామికవాదులు దాన్ని బలపరిచినటువంటిది. ఇక్కడ 22 మంది ఇంప్లీడ్, దాంట్లో కృష్ణమాదిగో ఇంప్లీడ్ దాంట్లో ఉన్నారు. 100% వాస్తవం. కానీ సమస్య మెయిన్ తీర్పు అనేది దేనికి సంబంధించి? నిజానికి ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుంది తప్ప కులాల పంచాయతీ ఎందుకు అవుతుంది? కులాల పంచాయతీ కూడా అవుతుంది, కానీ ముందుగా గ్రాండ్గా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుంది. ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ డిస్క్రిమినేషన్ గురయ్యారో వారికి బెనిఫిట్ రావాలి. చాలా డెమోక్రటిక్ స్టేట్మెంట్ కదా అది. అక్కడి వరకు డెమోక్రటిక్. ఆ విభజన జరగాలి. ఈ విభజనలో ఎవరైతే ఎక్కువ డిస్క్రిమినేట్ అవుతారో, ఎవరు ఎక్కువ వెనుకబడతారో వాళ్ళుగా అని ఏం చెప్పినాడు ఆయన? ఇక్కడ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు లేదా మీరంట్లో మూడులు ఏవైతున్నాయో ఈ మూడులు ఉండేటివే ఊసిపోయేటివి. మనము సమస్య కేవలం మనదే అనుకున్నాం. ఒక మందకృష్ణ మాదిగది అనుకున్నాం, లేదా ఒక చంద్రబాబు నాయుడుది అనుకున్నాం, ఒక రేవంత్ రెడ్డిది అనుకున్నాం. ఆ ఉత్సాహంలో రేవంత్ రెడ్డి కూడా అయిపోయిందన్న లెవెల్లో చెప్పారు. ఇప్పుడు మొత్తం పాఠం చదివిన తర్వాత ఉత్తర భారతదేశంలో నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువడిన తర్వాత ప్రింట్ మీడియాలోను, టీవీలోను, సోషల్ మీడియాలోను చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో ఆనందంతో పాటుగా హర్షాతిరేకాలతో పాటుగా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇందులో ఏదో మడతపేచి ఉంది అని ఒక చర్చ ఉన్నది. నిజంగానే మడతపేచి ఉన్నదా? ఆ జడ్జిమెంట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అందులో ఆ మొత్తం సారాంశాన్ని చూస్తే కనుక మొత్తం జాతీయ స్థాయిలో దీని ప్రభావం ఉంటుందా? జడ్జీలు 7 సభ్యుల ధర్మాసనం ఆ మొత్తం జడ్జిమెంట్ను ఎట్లా అర్థం చేసుకొని ఎట్లా విశ్లేషణ చేయాలి? విషయాలపైన మాట్లాడదాం. మన దగ్గర ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, ఇది ఇష్యూ చాలా సున్నితమైన అంశం కాబట్టి ముందు మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ స్టాండ్ ఏమిటి చెప్పిన తర్వాత మన విషయంలోకి వెళ్దాం. నిజానికి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం ద్వారా ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను మాదిగ దండోర రూపంలో కావచ్చు, లేదా సమానత్వం తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఉండొచ్చు. చాలామంది ప్రజాస్వామికవాదులు దాన్ని బలపరిచినటువంటి ఉద్యమం. నాకు బాగా గుర్తు 96, 97 ప్రాంతంలో మేము కూడా నిజానికి దానికి సంఘీభావం తెలిపి అది సఫలం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు. దీనికి 2 కారణాలు. ఇదే కాకుండా అనేక సందర్భాలలో వ్యక్తిగతంగా మందకృష్ణ మాదిగ కూడా నేను అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది, లైవ్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇది న్యాయమైనటువంటి ప్రజాస్వామిక డిమాండ్ కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు తెలిపినటువంటి అనేక ప్రజాస్వామికవాదుల్లో నేను కూడా అందులో ఉన్నాను. నేను ఇది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నా రెస్పాన్స్ కూడా ఒక సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఒక న్యాయమైనటువంటి అంశానికి ఒక ముగింపు జరిగింది, ఒక పంచాయతీ పరిష్కరించబడింది అనేటువంటి భావనతో నేను ఒక ట్వీట్ చేశాను. అది వాస్తవం. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల పాటు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఉంటే ఎన్ని అపోహలు ఉంటాయో, ఎన్ని అపార్థాలు ఉంటాయో, అన్ని అపార్థాలు అన్ని అపోహలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాల మధ్యలో వచ్చినాయి. అది వాస్తవం. సో ఈ వివాదానికి ముగింపు పలికితే ఎవరి గెట్టు వాళ్ళు పంచుకొని ఉంటే ఇద్దరు అదే సౌభ్రాతృత్వంతో అదే సామరస్యంతో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఇప్పుడు కావాల్సింది అది, కలిసిమెలిసి ఉండడం అనేటువంటిది ఇది కావాల్సింది. కాబట్టి దీన్ని పూర్తిగా ఆహ్వానించదగినటువంటి తీర్పు అని మొదటి తీర్పు బ్రేకింగ్ సందర్భంగా అనిపించింది. ఎందుకు అనంటే ఇందాక చెప్పినట్టు ఇది సమస్యను పరిష్కరించే దిశగా ఉంది కాబట్టి, ఇది చాలా ఏళ్ళుగా సమస్యలాగా చెప్తూ వచ్చినారు కాబట్టి ఆ సమస్యకి వాళ్ళతో ముగింపు కలుగుతుంది అనేటువంటి భావన చాలామందికి కలిగింది. అట్లే మాకు కూడా కలిగింది. కానీ తీర్పు పూర్తి పాఠం చదివిన తర్వాత
తీర్పు మొత్తం 500 పేజీల అవును. గ్రంథం ఒక్కొక్కరు 150 పైన పేజీలతో ఇచ్చిండ్రు. ఈ మొత్తం చూసిన తర్వాత దానిలో అనేక సమస్యలు, అనేక ప్రశ్నలు ఉద్భవించడానికి ఆ తీర్పు కారణమైంది. అంటే ఇక్కడ మౌలిక అంశంలోనే అంటే మౌలిక అంశాన్నే ప్రశ్నించే విధంగా ఉన్నాయా? లేకపోతే కనుక మీ ఇతరేతర అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు చాలా ఈ తెలుగు సాహిత్యంలో నీతి చంద్రిక, చిన్నయ్య సూర్య రాసినటువంటి మిత్రలాభం, మిత్రభేదం ఇట్లాంటి కథలు చూసి ఉంటారు. అంటే దానిలో ఒక కథ, ఒక 2 పిల్లులకు చిన్నప్పుడు మనకు పాట రూపంలో పోయి చెప్పేవాళ్ళు. 2 పిల్లులకు ఒక చోట రొట్టె ముక్క దొరికితే నాదంటే నాదంటూ తగువులాడుచుండెను అని చేసి, ఇదంతా గమనిస్తున్నటువంటి కోతి నేను పంచి ఇస్తా మీకు సమానంగా అని చెప్పేసి ఇటు ఎక్కువ ఉందని అటు తీసేసి, అటు ఎక్కువ ఉందని ఇటు తీసేసి మొత్తం మధ్యనే వెళ్ళిపోతుంది. ఈ తీర్పుకి ఈ కథ అన్వయించడానికి ఆస్కారం ఉంటుందేమో అని అనిపిస్తుంది. చాలా సీరియస్ విషయం మీరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నేను ఇది చెప్పానంటే, ఆ తీర్పు ఏమిటి, అసలు వివాదం ఏమిటి, జడ్జిలు ఎక్కడి వరకు పరిమితమై ఉండాల్సి ఉండే, ఏ రకంగా దాన్ని పరిష్కరించాల్సి ఉండే, ఈ 3 అంశాలలో వాళ్ళు పరిధిని మించి విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు చాలా అపోహలు, అనుమానాలకు కారణమవుతుంది. నంబర్ 1, చాలామంది నిన్నటి నుంచి నేను కొన్ని గమనిస్తూ ఉన్నా. చాలామంది నాలాగనే ఈరోజుకి అయిపోయింది, పరిష్కారం అయింది, సో ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్తున్నారు. చారిత్రాత్మకమే, కానీ రేపటి నుంచి కొత్త చరిత్ర మొదలవుతున్నదా, చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సవరించి తీర్పా, ఈ తీర్పు ఏముంది అనేది చూసుకుంటూ వచ్చినప్పుడు ఒక 3-4 అంశాలు మనం క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించి కాదు. నంబర్ 1, ఈ తీర్పు వచ్చింది పంజాబ్లో విభజన జరిగింది కాబట్టి, ఆ పంజాబ్లో విభజనకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టుకు వచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చినటువంటి పాత తీర్పును సవరించింది. నంబర్ 1, ఆ పాత తీర్పుని సవరించి విభజన చేయవచ్చు, వర్గీకరణ చేయవచ్చు అని చెప్పింది. ఇది మొదటిది, తీర్పులో ఉన్న అంశాలు చెప్తున్నాను. ఇక్కడ 22 మంది ఇంప్లీడ్, దాంట్లో కృష్ణమాదిగో ఇంప్లీడ్ దాంట్లో ఉన్నారు. అది 100% వాస్తవం. కానీ సమస్య మెయిన్ తీర్పు అనేది దేనికి సంబంధించి? పంజాబ్ సంబంధించి, పంజాబ్ హర్యానాకు సంబంధించి. పంజాబ్కి సంబంధించినటువంటి తీర్పులో ఎవరైనా ఇంప్లీడ్ కావచ్చు. ఇంప్లీడ్ అయితే మనకు అప్లై అవుతుందని ఇంప్లీడ్ ఉద్దేశమే అది. అట్లా అయినారు. నిజంగానే ఎస్, గత తీర్పులో పేర్కొన్నట్టు దళితులందరూ ఏకరూప, హోమోజీనియస్ కాదు, ఏకరూప సముదాయం కాదు, ఇది హెటరోజీనియస్, అంటే భిన్న రూపాలలో దళితులు ఉంటారు అని చెప్పింటే సరిపోయేది. అది చెప్పినారు. చెప్పి అంటే ఇంకోటి కూడా ఏంది, గతంలో చెప్పినట్టుగా ఆర్టికల్ 341కి ఇది విఘాతము కలిగించదు అని చెప్పినా సరిపోయేది. తీర్పు చెప్పిన న్యాయమూర్తులు సమస్య వరకే పరిష్కరించకుండా మరికొన్ని కొత్త చిక్కుముడు లేచిపోయినారేమో నాకు అనిపించింది. వరుస క్రమంలో చెప్పండి. అంటే ఒకటి, వాళ్ళు ఇవన్నీ చెప్పింది ఇక్కడి వరకు బాగుంది, ముందు దీన్ని మనం డిస్కస్ చేద్దాం. నిజంగానే ఏకరూప సమూహం కాదు దళితులు. చాలామంది ఏమంటున్నారంటే షెడ్యూల్డ్ కాస్ట్ అంటున్నారు. షెడ్యూల్డ్ కాస్ట్ కాదు, రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్స్, కులాలు. బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ కాస్ట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? కాస్ట్కి సపరేట్ ఇది ఉంటుంది. ఓకే, కాస్ట్ ఆంథ్రోపాలజికల్ కానీ సోషియాలజికల్గా కానీ మేము పాఠం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే, కులం అనేది ప్రాథమికంగా ఒక వృత్తిని, ఒక అంతర్వివాహ సమూహంగా ఉండి ఒక హోమోజినిటీ కలిగి ఉన్నటువంటి దీన్ని కాస్ట్ అని అంటాం, కులం అని అంటాం. ఒక సెగ్మెంట్, ఒకే లక్షణం ఉన్నటువంటి మనుషుల సమూహం. ఈ లక్షణం అనేది వృత్తి వల్ల కావచ్చు, సంస్కృతి వల్ల కావచ్చు, లేదా మిగతా ఆచార వ్యవహారాల వల్ల కావచ్చు, ఇంకా దేని వల్ల కావచ్చు. ఇవన్నీ. దీనికి ఇంకొక లక్షణం ఏంటంటే హెటరోజినియస్,
హోమోజినస్ గ్రూప్, అంతర్వివాహ సమూహంగా కూడా ఉంటుంది కులం. అట్లాంటప్పుడు ప్రతి కులం కులమే, ఉపకులం అని ఎందుకు అన్నారు? మరి మనం చాలా సొసైటీలో ఇంటర్ప్రిటేషన్స్, అప్పర్ కాస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఎట్లుంటాయంటే, ఒక్క రెడ్డిదే కులం, ఒక బ్రాహ్మలే కులం, ఒక కాపులే కాదు, ప్రతి ఒక్కడు కులమే. రెడ్డిలో ఎట్లాగైతే అంతర్వివాహ సమూహమో, రెడ్డినే పెళ్లి చేసుకుంటాడో, కానీ మాదిగా రెడ్డిలు మాదిగానే కూడా మళ్ళీ చేసుకుంటాడు. వాళ్ళదంటే వేరు వేరు ఉన్నాయి, అందరూ చేసుకోరు. ఉన్నప్పటికీ నేనేమంటున్నానంటే అది కులం కాదు, అది శాఖలు, శాఖలు డిఫరెంట్ శాఖలు. మొటాటి వేరు, గుడాటి వేరు, ఇంకోటి వేరు, వేరు వేరు. కానీ దర్పంలో సొసైటీలో రెడ్డినే ఒక ఇది. ఎస్సీలకు వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, ఎస్సీలను నిజానికి చతుర్వర్ణ వ్యవస్థలనే అంతర్భాగం కాదు ఎస్సీలు. దానికి ఆవలు ఎక్కడనో, వాళ్ళు ఎక్కడో పంచములు కదా, అవతలి వాళ్ళు కదా, అవుట్ సైడర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, హిందూ సొసైటీ బయటి వాళ్ళు. నీ హిందూ సొసైటీది ఏది వాళ్ళకి వర్తించదు అసలు. అయితే సరే, తర్వాత హిందూయిజం, గ్రాండ్ హిందూయిజం వచ్చేసి వాళ్ళని కూడా హిందువులే అన్నారు. ఫైన్, థ్యాంక్ యూ, వాళ్ళు కూడా హిందువులే అనుకుందాం. వాళ్ళు కూడా హిందువులు అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు ఇది క్లాసిఫై చేసినప్పుడు వీళ్ళందరినీ ఒక గ్రూప్ కింద చేసినారు. ఎందుకు వేసినారు? వీళ్ళందరికీ ఒక లక్షణం ఉంది, వీళ్ళందరూ సమాజం చేత బహిష్కృతులు, సమాజం చేత అంటరాని వాళ్ళు, అస్పృశ్యత అనే ఒక ప్రాథమిక లక్షణం ఉంది. కాబట్టి బీసీలు అంటుకోరు వాళ్ళని. అంటుకోవడం అంటే ముట్టుకోవడం, అంటుకోవడం ఒకటే కాదు, కలిసి భోజనం చేయరు, సహపంక్తి భోజనం చేయరు, వివాహం చేసుకోరు, వాళ్ళ బావిలో నీళ్ళని తోడుకొనియరు. ఇట్లాంటి అనేక ఒక 72 రకాల వివక్షతలను ఆ సమాజం పట్ల పాటిస్తుంది హిందూ సమాజం. కాబట్టి వీళ్ళు హిందూ సమాజం వెలుపలి వాళ్ళు అని చెప్పినారు. సరే, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒక సపరేట్ చేసి దాన్ని కాన్స్టిట్యూషన్లో పెట్టి, మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక కాన్స్టిట్యూషన్ చేసి వీళ్ళందరూ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పినారు. ఈ షెడ్యూల్డ్ కాస్ట్లో 341 ప్రకారము, ఆర్టికల్ 341 ప్రకారము ఈ లిస్టును మార్చడం కానీ, ఈ లిస్టులో కొత్త వాళ్ళని చేర్చడం కానీ, దీనిలోకి వెళ్ళి తీసేయడం కానీ ఏ ప్రభుత్వం పడితే ఆ ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగ సవరణ ద్వారా 341లో సవరణ తీసుకురావడం వల్ల, అంటే ప్రెసిడెంట్ గారు నోటిఫికేషన్ చేసి పార్లమెంట్ దాన్ని 2/3 మెజారిటీతో ఆమోదించి, రాష్ట్రాల శాసనసభలు కూడా 3/3 శాసనసభలు ఆమోదిస్తే అది ఆమోదం పొందుతుంది, చట్టసభలోకి వస్తుంది. ఇది స్థూలంగా 341లో ఉన్నటువంటి అంశం. అయితే గతంలో చెన్నయ్య వర్సెస్ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో 2004లో, ఆ తీర్పు వచ్చినప్పుడు ఇది దానికి వ్యతిరేకం అని చెప్పినాడు జడ్జి. ఆనాడు 5 జడ్జిల ధర్మాసనం ఇది వ్యతిరేకము. ఎందుకు వ్యతిరేకమయ్యానంటే, ఈ అధికారము మీకు రాష్ట్రాలకు లేదు, గవర్నర్కు లేదు, ఇది పార్లమెంటుకు, రాష్ట్రపతికి ఉంటుంది, దాన్ని సవరించాలి. పార్లమెంట్కి కాదు, ఒక విస్తృతమైనటువంటి ఏకాభిప్రాయంతో స్పెషల్ యాక్ట్ అంటున్నాం, దాని ద్వారా మాత్రమే దీన్ని తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పినారు. అంటే నిజానికి ఆర్టికల్ 341లో అట్లా లేదు, గత జడ్జిమెంట్ చెప్పినట్టుగా. ఇప్పుడు అక్కడ కొత్తగా చేర్చడానికి వీల్లేదు, అందులోకెళ్ళి తీసేయడానికి వీల్లేదు. కానీ దానిలో విభజన చేసుకోవడానికి సమస్య ఏమిటి అనేటువంటిది ఇప్పుడు పోయినటువంటి కేసు. ఇప్పుడు తీర్పు కూడా అదే అన్నారు. తీర్పు కూడా దానిలో మీరు కొత్తవి చేర్చకుండా, ఉన్నవి తొలగించకుండా మీరు దాన్ని ఎట్లయినా విభజించుకోండి ఇబ్బంది అని చెప్పినారు. అక్కడి వరకు ఇబ్బంది లేదు. ఇక్కడి వరకు కనుక అని ఇది రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్తే అక్కడికి అయిపోయేది. కానీ ఈ విభజన అనేది ఒక పూర్తి స్థాయి గణాంకాల ఆధారంగా, నిరూపితమయ్యేటువంటి అంశాల ఆధారంగా ఈ వెనుకబాటుతనాన్ని, ఈ గ్యాప్ని నిర్ధారించుకొని ఎవరికైతే ఇంకా ఫలాలు అందలేదో వాళ్ళని అసెస్ చేసి క్వాంటిఫై చేసి ఎన్యుమరేట్ చేసి, అదేవిధంగా అటువంటి ఎంపిరికల్ బేసిస్లో అంటే లెక్కల ఆధారంగా మీరు విభజన చేసుకోవచ్చు అని చెప్పినాడు. క్వాంటిఫై అంటే 10%, 5% ఒక మొత్తాన్ని క్రోడీకరించడం, అంటే నంబర్స్ వైజ్గా చెప్పడం. ఇక్కడ ఈ పదాలకు క్వాంటిఫై, న్యూమెరికల్, ఇంకో పదం ఎంపెరికల్, ఈ 3 సమాన అర్థాలే కదా దాదాపు. అంటే కాదు, అంటే ఒకటి నువ్వు క్వాంటిఫై చేయాలంటే నువ్వు ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయాలి. ఓకే, క్వాంటిఫై అనేది ఒక మోతాదు, ఈ క్వాంటిటీ ఒక 5% అని అన్నాను. ఓకే, ఈ 5% ఎట్లా వచ్చినారు అని అంటే
మొత్తము జనాభా 2 లక్షలు అయితే లేదా 3 లక్షలు అయితే 10 లక్షలు అయితే దాంట్లో ఈ 10 లక్షల్లో 50,000 మంది కాబట్టి మేము 5% అంటున్నామని చెప్తాం. ఈ 10 లక్షలను లెక్క పెట్టడం అనేది ఉంది కదా, ఎన్యుమరేషన్ అంటాం కదా, అది చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ ఎన్యుమరేషన్ చేసి రెండోది ఏం చెప్పినాడు, ఇప్పటి వరకు ఈ ఫలాలు ఎవరికి అందినాయి ఎవరికి అందలేదు, డిగ్రీ ఆఫ్ డిస్క్రిమినేషన్ కూడా చూడమన్నాడు. వెనుకబాటుతనం అనేటిది ఆయన జస్టిస్ చంద్రచూడ్ గారు మాట్లాడుకుంటూ ఒక పాకి పని చేసేటువంటి స్కావెంజర్ కమ్యూనిటీ తోటి కంపేర్ చేస్తే దళితుల్లో ఉండే వీవర్ కమ్యూనిటీ కొంచెం తక్కువ డిస్క్రిమినేషన్ తోటి ఉంటుంది అని చెప్పినాడు. ఒక స్కావెంజర్ కమ్యూనిటీ తోటి పాకి పని చేసేటానితో చూస్తే మోచి కమ్యూనిటీకి కొంచెం తక్కువ డిస్క్రిమినేషన్ ఉంటుంది అని చెప్పినాడు. అంటే ఇటువంటి ఆధారాలను సేకరించాలి, ఇటువంటి వివరాలను తీసుకోవాలి, ప్లస్ ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి వాళ్ళ వివరాలను తీసుకోవాలి. ఏ సెక్షన్, ఇప్పుడు కొన్ని అజంప్షన్స్ ఎట్లా ఉంటాయంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మందకృష్ణ గారు మొదటి మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ పాంఫ్లెట్లలో కూడా ఒక సామాజిక వర్గం, మాల సామాజిక వర్గంలో అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని అనేది ఒక వాదన, కన్విన్సింగ్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అది వివరాలు కూడా ఇచ్చినాడు ఆయన. 16 మంది 17 మంది మాధవరావు ఇట్లా పేర్లతో సహా ఇచ్చేసిన వీళ్ళందరూ మాలలే అని చెప్పి. మేము తెలంగాణ మూమెంట్ జరుగుతున్నట్టు నేను కూడా మందకృష్ణ గారితో మాట్లాడినప్పుడు, బ్రదర్ ఆ 16 మంది ఎవరు, ఏ ప్రాంతం వాళ్ళు? ఆ 16 మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఆ 16 మందిలో 15 మంది ఆంధ్ర ప్రాంతం, ఒకే ఒక్క వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రామ్ లక్ష్మణ్ గారు. నిజానికి ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుంది తప్ప కులాల పంచాయతీ ఎందుకు అవుతుంది? ఒకటి కులాల పంచాయతీ కూడా అవుతుంది, కానీ ముందుగా గ్రాండ్గా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అవుతుంది. ఆంధ్ర విడిపోయిన తర్వాత అది తెలంగాణలో ఉన్న సబ్ కాస్ట్ పంచాయతీ అవుతుంది. రెండవది, ఆంధ్రాలో ఉన్న కాంపోజిషను తెలంగాణలో ఉన్న కాంపోజిషన్ సేమ్ కాదు. రామచంద్రరాజు కమిషను తీసుకున్న లెక్కలలో ఆంధ్ర తెలంగాణ కంబైండ్ చేసుకొని మొత్తం 15% రిజర్వేషన్లని 1% ఏ గ్రూప్కి, 7% బి గ్రూప్కి, 6% సి గ్రూప్కి, ఇంకొక శాతం ఇంకొక గ్రూప్కి డి గ్రూప్కి ఇచ్చినాడు. ఏ బేసిస్లు ఇచ్చినాడు? జనాభా లెక్కల ప్రకారం. ఏ జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినాడు? 81 జనాభా లెక్కలు. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం జనాభా లెక్కలు? ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మహబూబ్ నగర్లో మీ ప్రాంతంలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నట్టుగానే కాంపోజిషను మహబూబ్ నగర్ టౌన్లో కూడా ఉంటుందా? మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటుందా? హైదరాబాద్లో కూడా ఉంటుందా? సో తెలంగాణ అంతటికీ ఒక రకంగా ఉంది, ఆంధ్ర అంతటి ఒక రకంగా ఉంది. మనకు శాతాలు లెక్కలు 1931 తర్వాత మాలమాదిగ జనాభా లెక్కలు చాలామంది ఏమనుకుంటారంటే ఎస్సీ జనాభా లెక్కలనే అనుకుంటారు. ఇంకొక చాలా అజ్ఞానంతో ఏం మాట్లాడతారంటే బీసీల కులగణన జరగాలంటారు. కులగణన అందరిది జరగాల. వాళ్ళు ఏమనుకొని అంటున్నారు బీసీల కులగణన జరగాలని? షెడ్యూల్డ్ కాస్ట్ ఒకటే కులం అనుకొని ఒక భ్రమలో ఉన్నారు. షెడ్యూల్డ్ కాస్ట్స్లో 57 కులాలు ఉన్నాయి. ఏది ఏ కులము ఉపకులమని నిర్ధారించుకోవడానికి ఉండదు. మాది ఉపకులం, మాల ఉపకులం అంటారు. కాదు, అవి రెండు ఇండిపెండెంట్ కులాలు, రెండు వేరు వృత్తులు ఉన్నాయి అన్నప్పుడు ఎవరికి వారు ఇండిపెండెంటే. మరి ఎవరికి వారు ఇండిపెండెంటు. మాదిగ కులము సపరేటు, ఈ ఉపకులం కాదు, మాల కులం సపరేట్. ఇది గ్రహించాలి. కానీ మాదిగ ఎంతమంది ఉన్నారు, మాల ఎంతమంది ఉన్నారనే లెక్కలు ఉన్నాయా? 1931 తర్వాత 1931 తర్వాత భారతదేశంలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. మీరు ఎస్సీనా ఎస్టీనా అని అడుగుతారు జనాభా లెక్కల్లో. ఎస్సీ అంటే ఇది చేస్తారు. ఎస్సీలో ఉన్న 57 కులాలు ఏ కులం? అది లేదు. కాబట్టి ఈ సంక్షోభం వచ్చింది. కానీ సార్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యను చెప్తూ ఎవరైతే ఎక్కువ డిస్క్రిమినేషన్కి గురయ్యారో వారికి బెనిఫిట్ రావాలి. చాలా డెమోక్రటిక్ స్టేట్మెంట్ కదా అది. అక్కడి వరకు డెమోక్రటిక్. మరి మడత పేజ్ ఎక్కడ ఉంది? మడత పేజ్ ఎక్కడ ఉంటుందంటే, అంటే ఆ జడ్జిమెంట్ మొత్తంలోకి ఆ విభజన జరగాలి. ఈ విభజనలో ఎవరైతే ఎక్కువ డిస్క్రిమినేట్ అవుతారో, ఎవరు ఎక్కువ వెనుకబడినారో వాళ్ళుగా అని ఏం చెప్పినాడు ఆయన? దీనికి సంబంధించినటువంటి సర్వేనో లేదా ఇందాక చెప్పిన ఈ 3 అంశాలు, ఎన్యూమరేషనో లేకపోతే ఎంపిరికల్ డేటానో బేస్ చేసుకొని మీరు
ఈ రిజర్వేషన్లు పంపిణీ చేయొచ్చు అని అన్నాడు. ఎవరు చేయాలి ఇది? కుల గణన జరగాలి అని చెప్పి గత ఒక 10 సంవత్సరాలుగా డిమాండ్ 2010 నుంచి ఉంది. అది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో కూడా వచ్చింది. నిన్నాక మొన్న కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ కులగణన చేయాలన్నందుకు, కులం లేనోడివి నీకేం కులగణన రా అన్నాడు వాడు, ఒక ఎంపీ. ఎందుకంటే నువ్వు ముస్లింకో, తెలుగుకో, హిందువుకో, పార్సీకో, ఎవరికి పుట్టినో ఆ లెవెల్లో నేలబారుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇదే భారతీయ జనతా పార్టీ కులగణన చేయము, ఇది దేశ దీనికి సంబంధించినటువంటి దానికి విఘాతం కలిగిస్తుందని మాట్లాడుతున్నారు. కులము దేశంలో ఉండి మేడిపండు ఎట్లాగైతే లోపల అన్ని పురుగులు ఉండి పైకి మెరిసినంత మాత్రం అది మేడిపండు కాకుండా పోదు. కులము ఒక వాస్తవమా, సామాజిక వాస్తవమా కాదా అనేది ఒకటి. రెండోది, మీ మొత్తం బడ్జెట్ అంతా కులాల ఆధారంగానే ఉంది. నిన్న మనం తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. బీసీల సంక్షేమానికి ఎంత, ఎస్సీల సంక్షేమానికి ఎంత, పేదరిక నిర్మూలనకి ఎంత మీరే చెప్తున్నారు కదా. మరి అది గణన చేయకుండా ఎందుకు ఇస్తున్నారు? బడ్జెట్ లెక్కలు చేయాలి కదా. కులం గుర్తించినట్లు ఇచ్చినట్లు. ఇవాళ చంద్రచూడ్ చెప్పినట్టు దాని ప్రకారము ఏదో ఒక అసెస్మెంట్ అయితే జరగాలి, జనాభా అసెస్మెంట్ జరగాలి. అక్కడికి పర్వాలే. ఈ అసెస్మెంట్ ఎట్లా జరగాలి? మీరు మళ్ళీ వెనక్కివ్వండి. మొదట రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు జస్టిస్ రామచంద్రరాజుతో కమిషన్ వేసినారు. ఆయన అప్పటి పాత జనాభా లెక్కలని తీసుకొని, జనాభా లెక్కలు కూడా ఇస్తే మీరు ఇంకోటి మర్చిపోతున్నారు, ప్రొజెక్షన్స్ తీసుకున్నారు. 31లో మాదిగా ఇంత ప్రొజెక్షన్, వేరే లెక్కలు లేవు కదా సార్. లెక్కలు లేవు కాదు, లెక్కలు చేయడానికి వీళ్ళదని కదా. చాలామంది చెప్తారు మనకు సమగ్ర కుటుంబ సర్వే అని తెలంగాణ వచ్చిన నెల రోజులకి, ఆగస్టు నెలలో 2014లో ఒకటే రోజు మొత్తం మందిని లెక్క పెట్టినారు. సబ్ కాస్ట్ వైజ్ లెక్క పెట్టినారు, ఆక్యుపేషన్ వైజ్ లెక్క పెట్టినారు. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది? అది వాడడానికి వీల్లేదు, సెన్సెస్ చేయడం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, మీరు సెన్సెస్ చేసిన దానికి అక్యురసీ ఉండదు, దానికి సెన్సెస్ కమిషన్ ఉంది అక్కడ, కాబట్టి మీరు చేయడానికి వీల్లేదని చెప్పి ఆ డేటాని ఇవాళ కూడా వారలే. ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ వాళ్ళ కోసం చేశారు, ఆంధ్రలో డిస్క్రిమినేట్ చేస్తారని పోయాడు ఒక పెద్ద కోర్టుకి. దాన్ని అట్లా ఆపేసినారు, ఇప్పటికి కూడా ఆపేసినారు. ఆ డేటా లేదు ఇప్పుడు, పబ్లిక్ యూజ్లో లేదు. ఎస్, దాన్ని బేస్ చేసుకొని ఏ కమ్యూనిటీ ఎంత ఉంది అసెస్మెంట్ స్కీములు అట్లే వచ్చినాయి కదా, స్కీములు అట్లా వచ్చినాయి. కానీ ఇప్పుడు పెట్టిన దానిలో ఈ 3 పదాలు వాడడం వల్ల ఒక సైంటిఫిక్ బేసిస్లో ఎన్యూమరేషన్ జరిగి, ఒక సైంటిఫిక్ బేసిస్లో ఎంపిరికల్ డేటా తీసుకొని, ఇగో ఈ మొత్తము 15%లో ఇగో ఈ 5% బాగా వెనుకబడిన వాళ్ళు, ఈ 4% ఇంకా బాగా వెనుకబడిన వాళ్ళు, ఈ 1% అసలు అభివృద్ధి లేని వాళ్ళు, ఈ 4% చాలా అభివృద్ధి, ఏదో ఒక కేటగిరీ, ఏదో ఒక పద్ధతిలో ఈ విభజన జరగాలి. అట్లా జరుపుకునే పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందనంటే మళ్ళీ ఒక కమిషన్ వేయాలి, లేదా ఒక సైంటిఫిక్ డేటా తీసుకోవాలి. ఇప్పటి వరకు వ్యాలిడ్ సైంటిఫిక్ డేటా 2011 తర్వాత దురదృష్టవశాత్తు భారతదేశంలో సెన్సెసే జరగలేదు. ప్రపంచంలో సెన్సెస్ చేయలేని చీకటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఎందుకు చేయలేదా అంటే కోవిడ్ అంటున్నారు. 100 కోట్ల మందితో ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టినారు. ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్లు అయినాయి. అరే 2011లో కోవిడ్ ఎక్కడుంది? 2011లో మీకు 3 రాష్ట్రాల్లో ఎన్నికలైనాయి. 2021లో సెన్సెస్ ఎందుకు చేయలేదు? సరే చేయలేదు, కోవిడ్ ఉన్న ఎలక్షన్ అయింది కదా. మీకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఎట్లా అయింది? ఒక వెస్ట్ బెంగాల్ కాదు, చాలా ఎలక్షన్స్ అయినాయి. ఎందుకు అయినాయి? ఎట్లా అయినాయి మరి? నిజానికి దీనికి నీకు ఎట్లాగైతే మలేరియా వర్కర్ ఇంటింటికి పోతాడో, కోవిడ్ డయాగ్నైజ్ చేసేటోడు ఇంటింటికి ఎందుకు పోతాడో, సెన్సెస్లో నువ్వేం పట్టుకొని ఆలింగనం చేసుకొని ఇది చేసుకొని అలాయబిలాయ్ తీసుకొని చేయవు కదా. కూర్చొని రాసుకునేది, కూర్చొని నిలబెట్టి అమ్మ ఎంతమంది ఉంటారు, నీ పేరేంటిది, మీ ఆయన పేరేంది, మీ ఇంతే కదా. 18 కాలమ్స్ 20 కాలమ్స్ ఉంటాయి. అది చేయలేకపోయినాం. ఏ డేటాతోటి పోతాం? అచ్చా ఇదే ఇంకో అన్నారు, వినండి కదా. సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసి దాని ప్రకారం వెనుకబాటుతనాన్ని అసెస్ చేసి, వివక్షను కూడా అసెస్ చేసి మరి ఇవ్వండి అన్నారు. ఫైన్ అనుకుందాం, అట్లా చేసినారు. అని ఏమన్నారు? ఆ డేటా పట్ల మీకు అనుమానం ఉంటే మీరు మళ్ళీ కోర్టుకు పోతుంది. ఇట్లాంటి విభజన పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లీగల్గా దాన్ని ఫైట్ చేయొచ్చు అని చెప్పినారు. పొరపాటున రేపు కమిషన్ వేసి లేదా ఏదో రకంగా
ఇది చేసి మీరు ఏబిసిడి అని చెప్పేసి ఎవరి కోర్టుకు పోయినా మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితే కదా. ఇట్లా కాకుండా ఉండే పరిష్కారం ఏముండే అంటే ఆర్టికల్ 341 ప్రకారమే దేశవ్యాప్తంగా ఇది చేస్తున్నామని చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. అది మోడీ గవర్నమెంట్ చేయదలుచుకోలేదు, చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, కొంచెం పక్కకు వద్దాం. రెండవది కొంచెం పక్కకు కూడా కాదు, అందులో ఇంకో మెల్లిక క్రీమీ లేయర్ పరిగణలోకి తీసుకోవాలి. క్రీమీ లేయర్ అన్నారు. అసలు ఈ రెండు తప్పే. వెనుకబాటుతనం అనే ఆధారంగా, ఆర్థిక అసమానతల ఆధారంగా వచ్చిన రిజర్వేషన్ కాదు ఎస్సీలకు సంబంధించి. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీలకు తరతరాలుగా అనుభవించినటువంటి వివక్ష, వెలివేత, ఎక్స్క్లూజన్, డిస్క్రిమినేషన్, ఈ రెండింటి వల్ల రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే కులము ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంటుందని మా ఉద్దేశం. ఈ అస్పృశ్యత దీన్ని ఇంత సింపుల్గా చెప్పడానికి కుదరదు. ఈ ఎందుకు ఈ ఫిలాసఫీ డిస్కషన్ అయినప్పుడు ఇంక్లూజివ్ పాలసీ ఇక్కడ ఒక్కడ కాదు, అమెరికాలో బ్లాక్స్కి వైట్స్కి మధ్యలో పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీ కింద 10 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ప్రతి ఆఫీసులో కూడా డైవర్సిటీ పాటించాలి అనేటువంటి ఒక రూల్. ఈ 10 మందిలో 10కి 10 మందిని వైట్స్నే తీసుకోవడానికి వీల్లేదు, వైట్ కలర్లోనే తీసుకోవడానికి వీల్లేదు, అమెరికన్స్ని తీసుకోవడానికి లేదు. ఒక యూనివర్సిటీలో 1000 మంది అడ్మిషన్లు తీసుకుంటే 1000కి 1000 మందిని నువ్వు వైట్స్ని తీసుకోవడానికి వీల్లేదు. ఈ 1000 మందిలో వైట్స్ ఉండాలి, బ్లాక్స్ ఉండాలి, ఈస్పెనోస్ ఉండాలి, లాటిన్ అమెరికన్స్ మిగతా వీళ్ళు ఉండాలి, ఏషియన్స్ ఉండాలి. ఇట్లా 5-6 ఉండి దాన్ని వాళ్ళు డైవర్సిటీ అని అన్నారు. బహుళత్వము, డైవర్సిటీ ప్రిన్సిపల్ ఉండాలన్నారు. భారతదేశంలో ఒక కంపెనీ పెట్టుకుంటే ఒక కమ్యూనిటీ వాళ్ళే 80% ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డైవర్సిటీ ప్రిన్సిపల్ లేదు, అక్కడ రిజర్వేషన్ లేదు. ఈ గవర్నమెంట్లోనైనా సరే, గవర్నమెంట్ సెగ్మెంట్లో అయినా సరే వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకురావడం ఒకటైతే వాళ్ళను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయడం కూడా రెండవది. ప్లస్ దీని వలన వాళ్ళ లోపల చదువుకునేటువంటి అవకాశాలు, చదువుకోవాలనేటువంటిది కలగడం, దీని వలన కుల నిర్మూలన జరగడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఈ రిజర్వేషన్ పాలసీ. మనకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలో రిజర్వేషన్ పాలసీ ఉంది. అన్ని దేశాలలో కులము లేనప్పటికీ మరో రూపంలో ఉన్న అంటే అమెరికాలోనే బ్లాక్స్కి వైట్స్కి మధ్యలో ఉంది కదా, బ్లాక్స్కి రిజర్వేషన్ ఉంది కదా, మలేషియాలో ఉంది కదా, లేదా ఇంకో చోట ఉంది కదా. ఇది ఎందుకుంటే అంటే ప్రిఫరెన్స్ అని అంటాం, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం, ప్రిఫరెన్షియల్ మెజర్ అని అంటాం. మెన్ ఉమెన్ ఇద్దరు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఉమెన్ని తీసుకోవాలనే రూల్ ఉంటుంది. ఎందుకు ఉమెన్ తీసుకోవాలి అంటే ఉమెన్ డిస్క్రిమినేటెడ్ కాబట్టి. ఇంత దూరం ఆమె ఇంటర్వ్యూ దాకా రాగలిగే సమాన అర్హత గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్లు అన్నీ కూడా ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడే రిజర్వేషన్ వాడు ముందుకు వస్తాడు. ఇద్దరు గ్రాడ్యుయేషన్ చదివితేనే సివిల్ సర్వీసెస్ రాస్తారు. ఇద్దరు గ్రాడ్యుయేషన్ అనేది ప్రాథమికమైనటువంటి క్వాలిఫికేషన్. ఇక్కడ కూడా ప్రాథమికమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడికే ఆ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఒకటి దీనిలో ఎక్కువ బ్యాక్వర్డ్ ఎవడో కనిపెట్టండి అన్న. ఎట్లా కనిపెడతారు, మళ్ళీ ఇదే ఆర్డర్ తీసుకోవాలి. రెండోది ఏమన్నా చాలా వ్యాఖ్యానాలు చేసింది. రెండోది ఇంతకుముందు వచ్చినటువంటి అన్నీ తీసుకోండి, ఎవరెవరికి ఇంట్లో ఎక్కువ మంది ఎవరు వస్తున్నారో కూడా చూడండి, ఇవన్నీ మాట్లాడి. సపోజ్ మీరు ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకున్నారు, సపోజ్ మా దగ్గర ఎక్కువ ఉన్నారు అనుకోండి, అంటే అక్కడ ఇయ్యరా రిజర్వేషన్? అక్కడ కొన్ని రంగాలలో కొన్ని కులాలు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రంగాలలో కొన్ని కులాలు తక్కువ ఉండొచ్చు. దీన్ని ఎట్లా క్లాసిఫై చేస్తారు అనేటువంటి ఒక పంచాయతీ వస్తుంది. మళ్ళీ ఏమన్నారు, మీకు ఏమైనా అన్యాయం జరిగినట్టు వస్తే మళ్ళీ మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి అని చెప్పినారు. ఇది ఇక్కడికి క్లోజ్డ్. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉండాల్సిందే అని అంటే ఈ గొడవ ఉండకపోయేది కదా. అక్కడ ముగిస్తే అయిపోయేది, దాన్ని ముగించాలి కదా. ముగించకుండా ముడులు వేసినావు కదా. మళ్ళీ మీరేమన్నంటే రిజర్వేషన్ నేచర్ ఏదో చెప్తున్నారు మీరు, అసలు ఎందుకు రిజర్వేషన్? ఇక్కడ ప్రాబ్లం అంటే ఈ ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్ వచ్చింది, బీసీలకు ఎందుకు వచ్చింది? బీసీలకేమో వెనుకబాటుతనం వల్ల వచ్చింది, ఎస్సీలకు పుట్టుక వల్ల వచ్చింది. ఐక్యరాజ్య సమితి కూడా బై డిసెంట్ అంటే నీ పుట్టుకతోటే అసమానతలతో పుడతాడు ఎస్సీ. బై బర్త్
అంటే అక్కడ కూర్చున్నటువంటి జడ్జిలకు కూడా అర్థం కాదు ఏమంటే ఆ పక్కనున్న జడ్జి కూడా ఒక ఆయన గవాయ్ అనేటువంటి జడ్జి కూడా ఉన్నాడు ఆ టీంలో. నెక్స్ట్ డే పేపర్లో మీరు కావాలంటే చూడండి, నిన్నటి టైమ్స్ ఆఫ్ ఇండియా మిగతా పేపర్లలో అక్కడున్న జడ్జిలో ఎవరి కులం ఏంటిదో తెలవలే, ఈ 7గురి కులం ఏంటిదో తెలవలే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఏ కులం వాడో రాయలే. కానీ ఆయన ఎస్సీ జడ్జ్ గవాయ్ ఆల్సో సపోర్ట్. ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ జడ్జా, ఆయన సుప్రీంకోర్టు జడ్జా, షెడ్యూల్డ్ కాస్ట్ జడ్జా అని రాసింది. ఇది నేను ఎందుకు కోట్ చేస్తున్నా, ఒక ఆయన జడ్జి అయినా సుప్రీంకోర్టు 7గురు ధర్మాసనం అంటున్నాం, 7గురు ధర్మాసనంలో ఒక ధర్మాధికారిగా కూర్చున్నా ఆయన నువ్వు ఎట్లా చూస్తున్నావు? కులంతో ఐడెంటిఫై చేసిండు ఆయన. అంటే కులం ఉందా లేదా భారతదేశంలో? అంటే ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు క్రీమీ లేయర్ అనండి, ఇదొకటి పుట్టుక ద్వారా వచ్చినటువంటి కులం అనేది. నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా మల్లికార్జున ఖర్గే అఖిల భారత కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయినా ఆ పక్కనున్న వాళ్ళ నాయకుడు మా ప్రెసిడెంట్ని మేము దళితునికి ఇచ్చినామని బిచ్చం వేసినాం. ఆ దళితునికి మా హాయంలో మేము రాష్ట్రపతిని దళితుని చేసినాం. నువ్వెవడు చేయడానికి? ఎన్నుకున్నారు పార్లమెంటు సభ్యులు. అంటున్నామా మేము ఒక బ్రాహ్మణ్ణి స్పీకర్ చేసినాము అని అనట్లేదు కదా. ఎందుకు అంటున్నావు నువ్వు ఇట్లా? దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ నాట్ బై విత్ హిజ్ మెరిట్ బట్ విత్ హిజ్ కాస్ట్. ఏ స్థాయి కనబడి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కాండి, ఒక ప్రొఫెసర్ కాండి, ఒక వైస్ ఛాన్సలర్ కాండి, ఒక కలెక్టర్ కాండి, లేదా ఒక చీఫ్ సెక్రటరీ కాండి, అది వెంటాడుతూనే ఉంటుంది. ఇదొక ఫ్యాక్ట్. రెండవది క్రీమీ లేయర్ పెట్టాలి. మనకు గుండా మల్లేశం అనే ఒక ఎమ్మెల్యే, ఆయన బెల్లంపల్లి నుంచి పోటీ చేసినాడు. సామాన్యుడు, సిపిఐలో మొదటి నుంచి కార్మికుడు, కార్యకర్త. ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయనకి క్రీమీ లేయర్ వర్తిస్తుంది, అంటే ఆయన పిల్లలు రిజర్వేషన్లకు అర్హులు కాదు. అట్లాగే గుమ్మడి నరసయ్య అని ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదివాసీ. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అసలు ఆయన పిల్లలకు రిజర్వేషన్ అవకాశమే ఉండకూడదు. అంటే భారతదేశంలో చట్టాలు చేసే వాళ్ళకి కూడా ఒకసారి ఎమ్మెల్యే అయితే వాడు దరిద్రం నుంచి విముక్తి అవుతాడు, కులం నుంచి విముక్తి అవుతాడు, పైసలు సంపాదించుకుంటాడు. కాబట్టి వాడికి రిజర్వేషన్ అవసరం లేదు. పైసలు సంపాదించుకున్న కులం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. అసలు క్రీమీ లేయర్ అంటే ఏంటిది? అంటే ఒకసారి 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో వాడి జీతం వస్తుంది 60,000 70,000 కాబట్టి వీడు కులం నుంచి విముక్తుడై, పేదరికం నుంచి విముక్తుడై, అవసరం నుంచి విముక్తుడై, వీడు మొత్తం పునీతుడైపోయి రెక్కలు వచ్చి ఎగిరిపోతాడా? ఆ చట్టం చేసినోడికి బుద్ధి ఉండాలి కదా, కొంచెం ఆలోచన ఉండాలి కదా. నేను నిజంగా కూడా నా లైఫ్లో ఎదురైన సంఘటన చెప్తాను. క్రీమీ లేయర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకు వస్తారు. మాతో పాటు ఒక బీసీ మిత్రుడు ఉండేవాడు, మంచి ఉద్యమకారుడు, మంచి మనిషి. సరే ఏదో ఒక పదవి వచ్చినాడు. అంతకుముందు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. క్రీమీ లేయర్ పరిధిలోకి రాడు ఆ ఉద్యోగంలో ఉంటే. సరే తెలంగాణ వచ్చింది, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. దీనిలో ఏదో వచ్చినాడు. 2 పిల్లలు ఆయనకి, వాళ్ళు క్రీమీ లేయర్లోకి వచ్చేసినారు. ఈ 3 ఏళ్లలో 5 ఏళ్లలో ఆయన పదవి పోయింది, టర్మ్ పోస్ట్ కదా, పోయింది. అయినా సరే ఆయన క్రీమీ లేయర్. అంటే రేపు నిజంగానే మీరు ఆలోచించండి. 2 ఎగ్జాంపుల్, ఒక ఆదివాసీ ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక దళిత ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక బీసీ ఎగ్జాంపుల్ చెప్పిన. అంటే క్రీమీ లేయర్ అనేది అంత బోగస్. ఇప్పుడు దాన్ని ఒక అడ్డం పెట్టి నేను అనుకోవడం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఆ తీర్పులో జడ్జిలు వాళ్ళు ఇష్టం వచ్చిన సిద్ధాంతాలన్నీ మాట్లాడేశారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అది పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ కాదని నేను అనుకుంటున్నాను. అది ఒపీనియన్ అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ డైరెక్షన్ అని నా అభిప్రాయం. కానీ ఇక్కడ చట్టం చేసేటువంటి ఒక నాయుడో ఒక రెడ్డో ఇమ్మీడియట్గా చూడండి మీరు, రేపు
కోర్టు చెప్పినట్టు మేము క్రీమీ లేయర్ని కూడా పెడతామని అంటారు. ఏం చేస్తారు? అంటే ఇక్కడ రాజ్యాంగ మౌలిక అంశం ఏమిటి? వీళ్ళు కుల పీడితులు కాబట్టి రిజర్వేషన్ అనుకున్నారు. వివక్ష పీడితులు కాబట్టి, కుల వివక్ష పీడితులు కాబట్టి సమాజం నుంచి అవకాశాల నుంచి వెలివేతకు గురైన వాళ్ళు కాబట్టి రిజర్వేషన్ వాళ్ళకు కొంచెం కుషన్ ఇవ్వాలంటున్నారు. అన్నప్పుడు మీరు అన్నట్లు రెడ్డో లేకపోతే చౌదరో చట్టం ఇట్లా చేయగలరు. ఇప్పుడు డైరెక్షన్ అదే నువ్వు గమనించినారా మీరు? న్యూస్లో ఎట్లా ఉంటుందంటే, నేను 40 ఏళ్ళు న్యూస్ చూస్తున్నా, నేను పనిచేసినా కూడా జడ్జిమెంట్ రాగానే ఒక బ్రేకింగ్ 3 లైన్లు వస్తుంది. ఇట్లా చెప్పారు, అట్లా చెప్పారు అని చెప్పేసి దాన్ని ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు అన్వయించుకుంటారు. మన దగ్గర నుంచి మీరు అన్నట్టుగా మనోళ్ళు కూడా దానిలో పార్ట్గా ఉన్నారు కాబట్టి ఆ కేసులో హైప్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఆ మూమెంట్ను చూసినాం. మొత్తం స్టేట్ మొత్తాన్ని ప్యారలైజ్ చేసిన గొప్ప మూమెంట్, గొప్ప ఉద్యమం. అది రాగానే ఏం చేసినారు? అయిపోయింది, విముక్తి వచ్చేసింది, విభజన. నాకు ఆశ్చర్యం, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అది పూర్తి పాఠం చదవలే. వాళ్ళు ఎన్ని కొండీలు పెట్టినారు, ఎన్ని మూడులు పెట్టినారు, ఏమేమి మాట్లాడినారు, ఇది చదవలే. టక్ మని శాసనసభలోకి వచ్చేసినారు. నేనే మొదటి వాడిని అయితే కాబోతున్న, అవసరమైతే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అది చేసిన. ఇప్పుడు వాళ్ళ ముందున్న సమస్య ఏ రకంగా మొత్తం జడ్జిమెంట్ చూసినప్పుడు ఏ ఆధారాలతోటి విభజిస్తాం, ఏ కులమానాలతోటి ఎవరెక్కువ వివక్షకు గురైనారనేది చూస్తాం, ఏ డేటాబేస్ ఎట్లా కలెక్ట్ చేస్తాం, ఏ ఎంపిరికల్ ఎవిడెన్సెస్ని చూపిస్తాం. ఎవిడెన్స్ లేకపోతే ఆ రిజర్వేషన్ చెల్లదు అని కూడా రాసినాం. ఎంపిరికల్ ఎవిడెన్స్ కనుక లేకపోతే మీరు కోర్టుకు రండి, మేము దాన్ని కొట్టేస్తాం. మరి దీంతో మూలాంశం ఏమిటో మరి మొత్తం విన్న తర్వాత మొత్తం మళ్ళీ తిరిగి కథ మళ్ళీ కన్ఫ్యూజన్కి వచ్చింది. అందుకే నేను అనేక ముళ్ళు వేసినారు ఇలా. అట్లా అనకుండా న్యాయంగా న్యాయస్థానం న్యాయంగా ఎట్లా ఉండేదని అంటే, ఈ ప్రస్తావన వచ్చింది. ఎస్, మొదటి నుంచి మాదిగ దండోరా డిమాండ్ చేస్తున్నట్టు, లేకపోతే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత జనాభా ప్రాతిపదికన అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా, సమానత్వం తీసుకొచ్చేటువంటి విధంగా ఈ రిజర్వేషన్లను వర్గీకరించడానికి రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నామంటే అయిపోయేది. ఇది చెప్పుకుంటూనే ఇది రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు ఉంది, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఆర్టికల్ 341కి విరోధం కాదు, వ్యతిరేకం కాదు, ఫైన్, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఎస్, దళితులంటే అందరూ ఏకరూప సమాజం కాదు, దానిలో కూడా అసమానతలు ఉన్నాయి, ఎస్ కరెక్ట్ అది. సో కాబట్టి మీరు చట్టాలు చేసుకోండి మీ జనాభా ప్రాతిపదికన అంటే అయిపోయేది. ఇప్పుడు దానిలో వెనుకబాటు ప్రాతిపదికన అని తీసుకొచ్చినారు, విచ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ కాస్ట్ సో ఫార్. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఈ వెనుకబాటు అనేటువంటి ప్రాతిపదికన లేదు, వివక్ష ప్రాతిపదికనే ఉంది, కులం ప్రాతిపదికనే ఉంది. ఇప్పుడు ఈ కొత్త పారామీటర్ని ఎట్లా కనిపెట్టాలనేది సమస్య. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పు అంశం ఒకటి ఉంది, భారత రాజ్యాంగం ప్రసాదించిన అంశం ఒకటి ఉంది. ఈ 2 అంశాలు తీసుకున్నప్పుడు దేన్ని ఫాలో కావాలి? రాజ్యాంగమే ప్రైమరీ అన్నప్పుడు ఇక్కడ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు లేదా మీరు అంటున్న 3లు ఏవైతున్నాయో ఈ 3లు ఉండేటివే ఊసిపోయేటివే. అంటే దీని మీద కూడా మళ్ళీ నిన్నటి నుంచి మొదటి గంటలో వచ్చినటువంటి రెస్పాన్స్కి తర్వాత పూర్తి పాఠం చదివిన తర్వాత వస్తున్నటువంటి రెస్పాన్స్కి చాలా తేడా ఉంది. మనము సమస్య కేవలం మనదే అనుకున్నాం, ఒక మందకృష్ణ మాదిగది అనుకున్నాం, లేదా ఒక చంద్రబాబు నాయుడుది అనుకున్నాం, ఒక రేవంత్ రెడ్డిది అనుకున్నాం. ఆ ఉత్సాహంలో రేవంత్ రెడ్డి కూడా అయిపోయిందన్న లెవెల్లో చెప్పినాడు. ఇప్పుడు మొత్తం పాఠం చదివిన తర్వాత ఉత్తర భారతదేశంలో సిద్ధరామయ్య స్టాలిన్ కూడా హర్షం వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నువ్వు అక్కడ చేసిన పారంజిత్ ఒక ఇది పెట్టినాడు, ఇది దళితుల మొత్తం మూలాలనే నరికివేసేటువంటి ప్రయత్నం అని. రెండవది తోరట్ అన్నట్టు ఆయన ఒక ఆర్టికల్ రాసినాడు, యూజీసీ ఫార్మర్ చైర్మన్. ఇది మొత్తం దళిత రిజర్వేషన్లను నిర్వీర్యంగా చేసి అంబేద్కర్ వాదాన్ని తొక్కిపడేసేటువంటిది. ఈవెన్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, చాలామంది ఇంటలెక్చువల్స్ ఇక్కడ వాళ్ళేమో కాస్ట్ వైజ్గా మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఇంటలెక్చువల్స్ దీని వెనుక ఒక
పెద్ద ఎత్తున ఒక మతపరమైన హిందూ సామ్రాజ్యవాద కుట్ర ఉన్నది. ఇది బలపడుతున్నటువంటి దళితులను నిర్వీర్యం చేసేటువంటి చర్య అని చెప్పారు. యూపీలో మొన్నటి ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోవడానికి జాతవులు చెమార్లు కలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినారు, లేదా అఖిలేష్ యాదవ్ తోటి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం అన్ని సర్వేలలో వచ్చింది. నిజానికి అది దళిత్ విక్టరీ అని మాట్లాడినటువంటి వాళ్ళు అప్పటి నుంచే చాలా బలంగా కులగణన గురించి, దళితుల గురించి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. రెండవది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, లేదా చాలామంది సోషియాలజిస్టులు, సోషల్ సైంటిస్టులు ఈ దేశంలో మతం అనేది ఓడిపోవాలంటే, మతతత్వం అనేది ఓడిపోవాలంటే కుల చైతన్యం అనేది పెరగాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎక్కడైతే కుల చైతన్యం పెరిగిందో అక్కడ మతం ఎంటర్ కాలేదు. బీహార్లో కానీ, లేదా అంతకుముందు యూపీలో కానీ, లేదా మిగతా దాంట్లో. అప్పుడు ఏం చేసినారు, కులాల మధ్య చీలిక తీసుకొచ్చేసి మళ్ళీ మతాధిపత్య పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. దళిత బహుజన అనే అభిప్రాయాన్ని చీల్చి, అది బీహార్లో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పటివరకు వాళ్ళ అధికారంలోకి రాలేకపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఈ మతతత్వం అనే భావనకి కులం అనేది ఒక విరుడుగా, కులం అనేది ఒక ఆల్టర్నేటివ్గా, ఒక బైండింగ్ ఫోర్స్గా డెవలప్ అవుతున్నది. ఇట్లా డెవలప్ అయితే మతం కంటే ఎక్కువ కులం ఆకర్షిస్తుంది మనుషుల్ని అనేటువంటిది వాస్తవం. ఎప్పుడైనా సరే కులంలో ఒక చైతన్యము, ఒక బలము, ఒక సమైక్యత అనేది ఉంటుంది. మతం సెకండరీ అవుతుంది. మతం కనపడదు మీకు, మీ మనసులో ఉంటుంది, మీ భక్తిలో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న ఫోటోలో ఉంటుంది, మీరు వెమ్లవాడ గుడిలో ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. అది నీ నెత్తి మీద ఉండి రోజు నీ ఎంబడి రాదు మతం అనేది. కులం అనేది రోజు నీ ఎత్తి మీద ఉండి నీ షాడో, అది నీ షాడో కాదు, అసలు నువ్వే ఒక కులము. కాబట్టి కులం అసెర్షన్ పెరిగితే మత ప్రభావం తగ్గుతుంది అనేటువంటి భావన ఆల్రెడీ సోషియలాజికల్ స్టడీస్లో బోల్డెన్ సందర్భాలు ప్రూవ్ అయ్యాయి. కాబట్టి దీనికి విరుగుడుగా ఒక 2 నెలల కిందో, 3 నెలల కిందో, 6 నెలల కింద నుంచో స్టేట్మెంట్లు ఇచ్చి కోర్టు తీర్పు పాజిటివ్నే రాబోతుంది, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రకరకాల పద్ధతులలో ఇవాళ దీన్ని ఆ ప్రభావంతో ఈ కులాల మధ్య చీలిక తెచ్చేటువంటి ప్రయత్నం ఇది అని కొంతమంది నేను ఇందాక చెప్పినటువంటి వాళ్ళలో అంటున్నారు. సార్ అక్కడ నేను దాంట్లో ఒక పాయింట్ సార్, అంటే నాకు 2 విషయాలు ఉన్నాయి, విడివిడిగా ఆన్సర్ చెప్పండి నాకు. ఇది ఒకటి, ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు పొంది ఉన్నవారు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలివికి లేని అనుమానాలు తీసి తెస్తున్న ఆర్గ్యుమెంటు, పారంజిత్ కావచ్చు, లేదా మా యూపీలో ఉన్న చమార్లు, జాటవులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఒక ఆర్గ్యుమెంట్ అనుకుందాం. 2, ఈ జడ్జిమెంటును ఆధారంగా చేసుకొని, ఈ చర్చను ఆధారంగా చేసుకొని మొత్తం రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన ప్రభావం చూపే విధంగా చట్టం చేసి దళితులనే మొత్తం రిజర్వేషన్కు దూరంగా చేస్తారా? చట్టరూపం పార్లమెంటేగా చేయాల్సింది. రెండవది మొదట ఆన్సర్ చేస్తా. రెండవది కరెక్ట్. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంత అవుతుంది కదా, ఇది ఐఏఎస్లో ఉండదు, ఈ రిజర్వేషన్ ఐపీఎస్లో ఉండదు, ఐఐటీలో ఉండదు, జేఈలో ఉండదు, నీట్లో ఉండదు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉండదు. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉండదు. మీరు చెప్పారు కదా, రైల్వే ఉద్యోగాల్లో ఉండదు, బ్యాంక్ ఉద్యోగాల్లో ఉండదు. ఎందులో ఉంటుంది? ఈ టీఎస్పీఎస్సీలో రోజులు వెళ్ళవుతుంది కదా, డిఎస్సిలో ఇక్కడ అక్కడ ఇక్కడ ఆడు ఉంటుంది, స్టేట్ క్యాడర్ అక్కడ అందులో వచ్చే ఉద్యోగాలన్నీ అందులో ఉంటుంది. అయినా సరే అది న్యాయమే, అయినా సరే అక్కడ ఉద్యోగాలు కావాల్సిందే. కానీ మీరు గమనించండి, మిగతా మీరు అన్నారు కదా ఇందాక, ఎందుకు యూపీలో దళితులు కలెక్టివ్ ఓటు వేయగలిగినారు, ఎందుకు తెలంగాణలో వేయలేకపోయారు? ఎందుకు యూపీ? మీరు అనుకుంటున్నారా బీజేపీకి నోట్లు వచ్చినాయంటే మందకృష్ణ ప్రభావం లేదనుకుంటారా? ఆయనే స్వయంగా చెప్పినాడు కదా, ఉంది కాబట్టి ఆయనే చెప్పిండు కదా స్వయంగా. సో నేనేమంటున్నానంటే దళిత చైతన్యం నిర్వీర్యమవుతుంది అనే ఉద్దేశంతో మేధావులు కానీ పారంజిత్ కానీ అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకేం రిజర్వేషన్లు అవసరం లేదు, స్వార్థపరులని మీరు అనుకోవడానికి లేదు. రెండవది, నిజంగానే మీరు అన్నట్టుగా పార్లమెంటే అత్యున్నతమైనప్పుడు ఎందుకని ఈ సంఘాలన్నీ పార్లమెంట్ ద్వారానే చట్టం చేయమని ఎందుకు అడుగుతలేవు? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇప్పుడు పార్లమెంట్నే చట్టం చేయమను.
అన్ని ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిట్లలో మేము రిజర్వేషన్లు ఇస్తాం, ఈ కాస్ట్లను క్లాసిఫై చేస్తాం, డివైడ్ చేస్తాం. వాట్ ఈజ్ రాంగ్? చేయండి. వీళ్ళు మీకు ఇప్పటి కూడా బలం ఉంది. చలో మీరు కాశ్మీర్ను మార్చేసినప్పుడు ఇంకో చోట చేసినప్పుడు మీరు ఎందుకు 341 మార్చలేరు? మార్చండి ఇప్పటికైనా. ఎవరు వద్దన్నారు? అంటే మనం కన్వీనియంట్గా అవతలని దాటేసి ఒక విశ్లేషణ చెప్పిన వాడినో లేకపోతే ఒక వివరణ చెప్పిన వాడిని ఎందుకు మనం తప్పుపడుతున్నాం? ఏ రిజర్వేషన్ అవసరం లేడు అనుకుండొచ్చు. వీళ్ళందరూ కలిసి ఉంటే పెద్ద ఫోర్స్ అవుతుంది. ఒక 15-17% అంటే ఈ దేశం మొత్తం జనాభాలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఈ దేశం మొత్తం జనాభాలో వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఇది. దీన్ని ఇప్పుడు 4 గ్రూపులు చేస్తే బీసీలు గత అనేక సందర్భాల్లో బీసీల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్కరోజైనా సక్సెస్ అయినారా బీసీ ఐక్యత విషయంలో? ఏ కులం ఆ కులం విడిపోతుంది అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. అట్లా విడిపోకుండా ఉండాలంటే సంఘటితం అయి ఉండాలి అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఈ కుట్రను గమనించి నిజంగానే ఇవన్నీ నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఇది వెల్కమింగ్, ఆహ్వానించాలి. కానీ మనం తెలంగాణలో చెప్పిన చూడు, అన్నదమ్ముల్లా విడిపోయినా సరే ఆత్మీయులాగా కలిసి ఉండాలని, అటువంటి ఎఫర్ట్ వల్ల దళిత సమాజం నుంచి రావాలి. కానీ ఇక్కడ ఒక మాట సార్, ఒకవేళ ఏబిసిడీలకు విడగొట్టినంత మాత్రాన వాళ్ళు అంటే నేను విడిపోయేది లేదు. ఎందుకంటే క్రిమిలేయర్ పెట్టినా వాళ్ళకు కులము కొనసాగినప్పుడు, కుల వివక్ష కొనసాగినప్పుడు క్రిమిలేయర్ అయితే ఏ లేయర్ అయితే అది మళ్ళీ అక్కడికి రావాలి. అది కదా మౌలిక ప్రశ్న. అసలు వీడు క్రిమిలేయర్ అని ఎందుకు అంటున్నారు? వీళ్ళు వెనుకబాటు తలాన్ని కొలిచి ఎంపిరికల్గా చూపించి దానికి ఆధారాలు చూపించి అప్పుడే రండి లేకపోతే మేము కోర్టులో కొట్టేస్తామని ఎందుకు అంటున్నారు? ఎందుకని ఒక వివక్ష ఆధారంగా ఒక సెక్షనల్గా ఉండేటువంటి దాన్ని వీళ్ళు పోస్ట్ మార్టం చేసి దానికి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక సమానతల్ని, అభివృద్ధి లేని తనాన్ని ఎందుకు మాట్లాడినారు? ఏ అధికారంతో మాట్లాడినారు? పిటిషన్ అది కాదు. పిటిషన్ మీ దగ్గరకు వచ్చిన పిటిషన్ అది కాదు. నేనేమంటున్నానంటే ఎస్, ఈ తీర్పును సమర్థిస్తున్నాం, చెన్నై వర్సెస్ ఏపీని కొట్టేస్తున్నాం, ఎస్ ప్రతి రాష్ట్రానికి రిజర్వేషన్లను చేసుకునేటువంటి అధికారం ఉంటుంది అని ఇంకో కథ ఉంది కదా, కొంగ పాయసం టైప్ కథ ఒకటి ఉంది. ఒక తోడేలు కొంగను పార్టీకి పిలుస్తుంది. పిలిచి దానికి ఒక ప్లేటు తాంబూలం టైప్ ప్లేట్ పోసి దానిలో పాయసం పోసి తాగమంటారు. కొంగ తాగలేదు. అట్లే మళ్ళీ కొంగ తోడేలను పిలుస్తుంది, దానికి ఒక కూజాల పోసి తాగమంటారు. సేమ్ కోర్టు కూడా ఏం చేసిందంటే ఇగో ఇటువంటి కొల పాత్రలను పెట్టింది, ఇప్పుడు కొలమానాలను పెట్టింది. అంటే 2 పిల్లులు ఒక కోతి కథ. ఈ రెండు ఈ విశ్లేషణలు, దాని మీద వస్తున్నటువంటి విశ్లేషణలు, విమర్శలు, లోతైన సామాజిక పరిశోధకుల విశ్లేషణ చూస్తే ఇది దళిత అస్తిత్వానికే ముప్పొచ్చేటట్టు ఉన్నది అనేది మొదటి వాదన. రెండవది, దళితులు పొలిటికల్గా పోలరైజ్ అవుతున్నారు కాబట్టి దళితులను ఇంతకాలము మతపరంగా ఆకర్షించుకునే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పొలిటికల్గా చైతన్యం అయితే మొన్నటి ఎలక్షన్లో మహారాష్ట్రలో కానీ లేకపోతే యూపీలో కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు కానీ కాబట్టి వీళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి విభజన తేవాలి అనేది రెండవది. మూడవది, మనం అనుకుంటున్నట్టుగా అన్ని చోట్ల మాదిగలు దీన్ని ఆహ్వానిస్తలేరు. అదే తెలుగు రాష్ట్రాల మాదిగలకు నిజంగానే ఇక్కడ వెనుకబాటుతనం ఉన్నది అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి, ఆంధ్రాలో అటువంటిది ఫేస్ చేసినారు కాబట్టి, బహుశా ఇక్కడ కూడా అటువంటి ఇదే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే ఆహ్వానిస్తున్నారు. సిద్ధరామయ్య ఆహ్వానిస్తాడు, చంద్రబాబు నాయుడు ఆహ్వానించండి, సిద్ధరామయ్య ఎందుకు ఏడు? రేవంత్ రెడ్డి ఏం చేయకుండా ఆహ్వానించాడు. అంటే నేనేమన్నా మాయావతి ఆహ్వానించిందా? వ్యతిరేకిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే యోగేంద్రనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించినాడా? లేదు ఇంకొక, అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే కొన్ని చోట్ల చర్మకార వృత్తి చేస్తున్న వాళ్ళు ఆధిపత్యంలో ఉండొచ్చు, ఎక్కువ అవకాశాలు పొంది ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇంకోళ్ళు ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఎక్కువ అన్యాయమై, ఎక్కువ వెనుకబడి ఉండి, ఎక్కువ అస్పృశ్యతతో ఉండి, ఎక్కువ వివక్షణ అనుభవిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. విభజన అన్ని చోట్ల జరగాలి. అది ఒక చోట ఒక కులానికి లాభం జరగవచ్చు, ఇంకో చోట ఇంకొక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అనేటువంటి అదే. కాబట్టి అక్కడి వరకే పరిమితమై ఉండి
ఆయా రాష్ట్రాలు జనాభాను బట్టి ఈ ఎస్సీలను విభజిస్తే మంచిది అనే కాడికి ఆగితే బాగుండేది జడ్జిమెంట్. సరే, ఇది రిటర్న్గా ఏముంది, నేనైతే జడ్జిమెంట్ మొత్తం చదవలేదు, నేను మీడియాలో వచ్చిన కథనాలు మాత్రమే చదివినాను, నేనైతే మొత్తం చదవలేదు. ఇక్కడ మీరు థోరట్ పారంజిత్ యోగేంద్ర యాదవ్తో పాటుగా మీ పరిశీలనను పట్టి చెప్పిన ఒకానొక మాట, ఇది మౌలికంగా దళిత చైతన్యానికి అస్తిత్వానికి ఉనికికే ప్రమాదకరమైన ఒక మాట అన్నారు. మూలాలను అన్నారు అంటే 341లో ఏమన్నా మార్పులు చేసి క్రీమీ లేయర్ పేరుతో ఓ మాలను ఒక మాల తీసి ఇంకో దాంట్లో వేస్తే కనుక వీళ్ళ జనాభా తగ్గు అంటే ఏమిటో అది, ఆ మూలాలను నరకడం అంటే కొంచెం డీటెయిల్గా. అంటే రెండవది రెండు ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పిందే. ఒకటి, దళితులు రాజకీయ చైతన్యంతో ఒక యునైటెడ్గా ఉన్నంత కాలమే అవతలి వాళ్ళు గౌరవించడం కానీ భయపడడం కానీ చేస్తారు, శక్తిగా ఉంటారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత 70s ఇందిరాగాంధీ నమ్ముకున్నది దళితులు. బీజేపీ విమర్శించింది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది. అంటే దళితులు ఒక బ్యాంక్, దళితులు ఒక బ్యాంక్, ఒక బ్యాంక్ అంటే ఒక ఇదిగా ఉండి వాళ్ళ దీన్ని భవిష్యత్తులను మార్చగలిగే శక్తి ఉన్న ఒక సెక్షన్. రెండవది, సోషలాజికల్గా కూడా మొత్తం భారతదేశంలో సింగిల్ లార్జెస్ట్ కల్చరల్ బ్లాక్ ఏంటిదంటే దళితులు. 25 కోట్లు 30 కోట్ల మంది 40 కోట్ల మంది దళితులు. ఆదివాసులు దళితులను కూడా దళితులుగానే చూస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివాసులు ఇంకా వెనుకబడిన వాళ్ళు అనుకుంటారు. దళితులను ముట్టుకొని దళితులను అంటుకోరు ముట్టుకొని అస్పృశ్యత వాళ్ళు కూడా పాటిస్తారు. కాబట్టి ఆదివాసులైనా గిరిజనులైనా వాళ్ళు మీరు నాగాల్యాండ్ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పోతే గిరిజనులే కాదు, మన గిరిజనులు వేరు, మన ఆదివాసులు వేరు. మన ఆదివాసులు కూడా మీ గోండులు కానీ కోయలు కానీ దళితుల్ని మాది కానీ మాలని ఇంటికి కూడా రానియరు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే దళితులు ఉన్న ఈ మొత్తం 57 కులాలు కనుక ఒకే నాయకత్వంలో ఒకే ఆలోచనతో ఒకే సంఘీభావంతో ఉంటే పాలసీ లెవెల్లో ఎన్ని మార్పులైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. 70s 80s ఇటువంటి ఎఫర్ట్స్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. దళితులందరూ కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినరు, ఒక ప్రెషర్ గ్రూప్గా ఎమర్జ్ అయినరు. మీకు సప్లాన్ అనేది రావడానికి దానికంటే ముందు 10 సంవత్సరాలు నడిచినటువంటి రాజకీయాలని కారణమే. సప్లాన్ అంటే మీరు జనరల్ డెవలప్మెంట్కి పెట్టుకునే ప్లాన్ కాకుండా ఒక ఉప ప్రణాళిక పెట్టండి, దానిలో అడిషనల్ అమౌంట్ని దానిలోకి డైవర్ట్ చేయండి, అది వాళ్ళ జనాభాకు సమానమైనది చేయండి. అంటే ఆ జనాభాకు లక్ష కోట్ల బడ్జెట్ అయితే ఒక 15 కోట్ల బడ్జెట్ని సపరేట్గా పెట్టండి, 15,000 కోట్లను పెట్టి ఈ అస్పృశ్యత నుంచి, వెనుకబాటుతనం నుంచి, ఇది వివక్ష నుంచి, వెలివేత నుంచి బయటకు వచ్చేటువంటి దానికి ఉపకరించే పనులు చేయండి అని ఆ చట్టం చెప్పింది. ఈ యూనిటీ లేకపోతే ఆ చట్టం రాకపోయేది. రేపైనా సరే దళితులు రాజకీయంగా చైతన్యవంతులై ఒకే పిడికిల్లిలాగా ఉంటే డెఫినెట్గా అవతలి వాడి దగ్గర నుంచి వీళ్ళకు రావాల్సినటువంటి వాటా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, నేను దాన్ని స్పాన్సర్ చేయను, కానీ అసలు ఈ విభజన జరిగిందే రాజకీయ ప్రయోజనాల కోసమని కాదు. చంద్రబాబు నాయుడు మిగతా ప్రాంతాలలో జరిగినటువంటి సందర్భంలో కారంచేడులో చుండూరులో ఉమ్మడిగా చైతన్యంతో కొట్లాడిన జాతిని నిర్వీర్యం చేయడానికి ఇది తీసుకొస్తున్నారని కూడా మాల సంఘాలు ఆరోపించినాయి, లేదా కొంతమంది మిగతా మేధావులు కూడా ఆరోపించినారు. ఏది ఏమైనప్పటికీ అది న్యాయంగా ఉన్నది. కాబట్టి ఎట్లాగైతే మనం తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ సపరేట్ కావాలని కోరుకున్నామో, మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాదిగలు సపరేట్ వర్గీకరణ జరిపి వాళ్ళకు సమాన న్యాయం చేయడం అనేటువంటిది న్యాయానికి ఉండేటువంటి న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్. కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందనంటే మాల వేరు మాదిగ వేరు, ఇద్దరు ఒకటే కాదు. ఎస్సీలలో బీసీలలో ప్రతి కులం వేరే. ఒక పద్మశాలి పిలిస్తే గౌడు రాడు, గౌడు పిలిస్తే యాదవ్ రాడు, యాదవ్ పిలిస్తే ముదిరాజు రాడు, వీళ్ళు ముగ్గురు పిలిస్తే మున్నూరు కాపు రాడు. అదే పరిస్థితి. కాబట్టి వద్దు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. మనం వాళ్ళకు ఆపాదించక్కర్ల, వీడు వాని కులం కోసం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్న, తోరడి పిల్లలకో లేకపోతే యోగేంద్ర యాదవ్ పిల్లలకో, యోగేంద్ర యాదవ్ అంటే జనరల్లో ఇది, మిగతా వాళ్ళ పిల్లలకు వాళ్ళు రిజర్వేషన్ తీసుకునేటోళ్ళు ఏం కాదు, వాళ్ళు రిజర్వేషన్ అవసరం కూడా లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటంటే దళిత జాతి, అస్పృశ్య జాతి అనేటువంటిది ఒక తిరగబడుతున్నటువంటి, ఒక నిలదొక్కుని, ఒక గర్జిస్తున్నటువంటి సమయంలో
వీళ్ళని విడదీసేసి వాళ్ళ వాయిస్ని డౌన్ చేస్తారేమో అనే ఒక భయం తప్ప స్వార్థం కాదు అనేటువంటి విషయం మీరు అర్థం. కులం పోవాలని అంటాం, బయట జరుగుతున్న ఒక ఆర్గ్యుమెంట్, కులం పోవాలంటారు, ఎన్ని రోజులు రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్ తీసేస్తేనే కులం పోతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. బహుశా అంటే ఈ ఒకటి సుప్రీంకోర్టు తీర్పు చర్చ, సుప్రీంకోర్టుకైనా కులం ఉంటుంది, జడ్జికైనా కులం ఉంటుంది. జడ్జి పేరే కులం రాశారు కదా, అదే పేపర్లో రాసిండ్రు దళిత్ జడ్జి అట. సుప్రీంకోర్టు జడ్జి ఆయన దళిత్ జడ్జి కాదు ఆయన. ఒకటి కాబట్టి రెండోది చెప్తా, అట్లా అడిగిటున్నాడు, కులం ముందు వచ్చిందా రిజర్వేషన్ ముందు వచ్చిందా, ఏది తీస్తే ఏది పోతుంది. కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చింది కదా, నువ్వు కులం తీసే రిజర్వేషన్ అక్కర్లేదు కదా. ఎవరు తీసేయాలి? నువ్వు పెట్టిన దానికి అబ్జెక్షన్ చేస్తున్నావు, ఎవరు తీసేయాలి? నువ్వు తీసేయి. నేను చెప్పినా కదా, ఈ దేశంలో ఉన్న అందరు కులాల పేర్లను, ఆధిపత్య కులాలను మేము వదిలేసుకుంటున్నాం అని ఒక 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 శైవ మూమెంట్ లాగానో లేకపోతే ఒక ద్రవిడ మూమెంట్ లాగానో. ద్రవిడ మూమెంట్లో నేమ్స్, కాస్ట్ నేమ్స్ ఉండవు మీకు. తమిళనాడులో శర్మ, శాస్త్రి ఇవి ఉండదు. చేయండి మీరు ఆ పని, ఆ చట్టం చేయండి. కులం పేరు పెట్టుకుంటే మిమ్మల్ని మీకు ఈ ప్రయోజనాలు ఉండవు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పండి. కులమే ఆస్తి దానికి. అరే బాస్, ఇలా రేపు రేవంత్ రెడ్డి గారు అనకపోతే కోపం వస్తుంది, రేవంత్ అంటే కోపం వస్తుంది, ఉత్తమ్ అంటే కోపం వస్తుంది. అరే ఖచ్చితంగా రెడ్డి అనాలంటున్నారు, ఫైన్. అటువంటి సమాజంలో ఉన్నాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం నీకు గౌరవాన్ని ఇస్తుంది అని నువ్వు ఎట్లాగైతే విర్రవీగుతున్నావో, అదే కులం అవతలి వాడికి అవమానాన్ని మిగులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకో. అసలు కులమే తీసేయండి, రిజర్వేషన్లు అవసరం లేదు, వివక్ష అక్కర్లేదు. ఇంకా అంబేద్కర్ అయితే భూమి మొత్తం నేషనలైజ్ చేసేయండి అని అన్నాడు, పంచిపడేయండి, ఈక్వల్ చేసేయండి అందరికి. ఎవరికి రిజర్వేషన్లు కావాలండి? అంటే ఇది చాలా బోలా ఆర్గ్యుమెంటు. మీరు రిజర్వేషన్లు పోతే కులం పోతుంది. ఎవరు నాయన విధవ 4,000 సంవత్సరాల నుంచి కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చిందిరా బాబు. రిజర్వేషన్లు ఉంది కాబట్టి కులం రాలే. కాబట్టి ఇవన్నీ చాలా చిల్లర ఆర్గ్యుమెంట్స్ అని నా అభిప్రాయం. కానీ సార్ ఇక్కడ అంటే సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానము ఈ సమస్యను ఫుల్ స్టాప్ పెట్టిందా కామానా? అంటే ఒక లెవెల్లో కామా పెట్టి అనేక అపాస్ట్రఫీస్ ఇవి పెట్టుకుంటూ పోయింది, అనేక క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటూ పోయింది. నేను ఇప్పటికైనా ఏమంటే ఆ మెయిన్ జడ్జిమెంట్లో వాళ్ళ రికమెండేషన్ ప్రకారం ఒక 4 అంశాలే పరిగణలోకి తీసుకోండి. ఒకటి, ఇది 341కు వ్యతిరేకం కాదు. 2, దళితులందరూ ఏకరూప సమాజం కాదు, అందరూ ఏక లక్షణాలు ఉన్న సమాజం కాదు, హెట్రోజెనిటీ ఉండేటువంటి సమాజం. 3వది, దళితుల్లో కొంతమంది లబ్ధి పొందినారు, ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి. యూపీలో ఒక వృత్తి సమూహం పొందింది, తెలంగాణలో ఇంకొక వృత్తి సమూహం పొందింది, ఆంధ్రలో ఒక సమూహం పొందింది, తెలంగాణలో ఒక సమూహం. దాన్ని గుర్తించాలి. 4వది, అటువంటి వెనుకబడినటువంటి వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు విత్ ఇన్ ది గ్రూపే. వీళ్ళకి ఎక్కువ ఇచ్చి రిజర్వేషన్లు 20% పే చేయమని మన విప్లవకారుల అభ్యుదయకారణకమైన కోర్టు ఏం చెప్పలే. మీ దానిలో మీరు వండుకున్న కుండలోంచే ఒక వెనుకబడినోడికి, బలహీనుడికి కొంచెం పిడికడు ఎక్కువ పెట్టండి. కానీ ఆ బలహీనుడికి పిడికడు ఎక్కువ పెట్టేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ముందుగా ఆయన డయాగ్నైజ్ చేయించండి. ఆయన ఎందుకు బలహీనుడుగా ఉన్నాడు, ఆ బలహీనుల్లో పౌష్టికాహార లోపం వల్లనే ఉన్నాడా, మరి ఇంకేమైనా కారణాలా? ఆ రిపోర్టు తీసుకొచ్చి, ఆ టెస్టులన్నీ తీసుకొచ్చి, స్కానింగ్ తీసి, ఎక్స్రేలు తీసి, దాని ప్రకారం ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చడానికి ఆయనకు కావాల్సినటువంటి ఇది పెట్టండి అని అంటున్నారు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అట్లా కాకుండా మీ జనాభాను బట్టి వీళ్ళకి ఇంత పెట్టుకోండి, మీ జనాన్ని బట్టి అంతకు పెట్టుకోండి అంటే సింప్లిఫైడ్, సింపుల్గా ఉండేది. ఇప్పుడు విత్ ఇన్ ది మాదిగాసో విత్ ఇన్ ది మాలాసో ఉన్నారు. రామచంద్రరాజు కమిషన్లో ఇంకొక మనకు అడ్డంకి ఏమున్నదంటే అన్సైంటిఫిక్గా చేసినారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కులం అనేది వృత్తి సమూహం జనరల్గా. బైండ్లా అనే ఒక వృత్తి ఉంది. బైండ్లా అనే వృత్తి మాదిగలో భాగంగా చూపించినారు. కానీ మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు అసలు నువ్వు మాదిగానే కాదు బైండ్లా అని చెప్పినారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు
కడియం శ్రీహరి లాంటి మాదిగ దండోరాకి ఒక ప్రధానమైనటువంటి వాయిస్గా ఉన్నటువంటి ఆయన్ని అసలు మాదిగనే కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మరి తీసుకునేటప్పుడు ఓన్లీ మాదిగ కుల జనాభానే తీసుకుంటారా, ఉపకులాలను కూడా దానిలో భాగం చేస్తారా? ఉపకులాలను కూడా దానిలో భాగం చేస్తే వాళ్ళకు సమాన హక్కులే ఉంటాయా, సెకండరీ సిటిజన్స్గా చూస్తారా? ఉపవర్గీకరణ అన్నారు దాంట్లో, అన్నారు అంటే ఎన్ని గ్రూపులు చేస్తావు ఎన్ని అనేది కానీ నేనేమన్నా అంటే ఉపవర్గీకరణ అనేది మాలలో ఉన్నటువంటి అందరూ మాలలు వాళ్ళని ఒక మాలదాసరిని, ఒక మాల మాస్టర్ని, ఒక పంబాలని, ఒక ఇంకోని, ఇంకో పోతరాజు నేతకాన్ని సమానంగా చూస్తారా? కరెక్ట్. ఒకటి, రేపు కోర్టు గారి ప్రకారము నేతకాని లేదా ఇంకొక సమూహము మాల కంటే వెనుకబడి ఉంది కాబట్టి మాకు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతారన్న, అడిగే అవకాశం ఉంటుంది. లేదా పంబాలనే సమూహం మాల కంటే అడ్వాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దన లేదా తగ్గించండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కదా. విచిత్రం ఏంటంటే రామచంద్రరాజు కమిషన్లో శాస్త్రీయత లేదంటే బైండ్లనేమో మాదిగ సమూహంలో చేశారు. బైండ్ల అంటే ఎవరు? పంతులే. ఈ గ్రామ దేవతలకు పూజలు చేశారు, పూజారి, గ్రామదేవతల పూజారి. ఈ నల్గొండలో, వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో బైండ్లా ఉంటారు, మహబూబ్నగర్లో కొన్ని ప్రాంతాల్లో, ఇంకా కొన్ని ప్రాంతాలు అవే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పంబాలో ఉంటారు. సేమ్ వాళ్ళు అదే పూజలు చేస్తారు, అదే గ్రామ దేవతలకు చేస్తారు, అదే పోచమ్మ, ఎల్లమ్మ, ఈ 7 సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే పూజలు చేస్తారు, గావు పడతారు, చేస్తారు, వైద్యం చేస్తారు, చేతబడులు చేస్తారు, ఇంకోటి చేస్తారు, అన్ని రకాల పనులు చేస్తారు, తాయతులు, యంత్రాలు, మంత్రాలు చేస్తారు. ఇంకొక దానిలో ఎల్లమ్మల వారని ఉన్నారు, ఇంకో దానిలో కొలుపులలో అని ఉంది, ఇంకో దానిలో దేవతలలో అని ఉంది. వీళ్ళు 4 గ్రూపులలో పెట్టినారు. అందరూ ఒకే వృత్తి సమూహం అయినప్పటికీ, అందరూ ఒకే రకమైనటువంటి పని చేస్తున్నప్పటికీ, అందరూ ఒకే కల్చర్లో ఉన్నప్పటికీ బైండ్లనేమో మాదిగ ఉపకులంలాగా చూపించినారు, పంబాలనేమో మాల ఉపకులంలాగా చూపించినారు, కొలుపుల వాళ్ళనేమో ఎస్సీఏ రెల్లి దీంతో పాటుగా దాన్ని చేసినారు. అదేవిధంగా ఇంకో దాన్నేమో ఆది ఆంధ్రతోటి. ఇక్కడ నాకు చిన్నది ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఇది అన్సైంటిఫిక్. వీళ్ళందరినీ ఒక కాడికి తీసుకురావాలంటున్నాను నేను. ఇక్కడ ఆశ్రిత కులాలు నేను ఎవరు మన ప్రొఫెసర్ హనుమాస్వామి వారు రాసిన దాన్ని తర్వాత ఎక్స్పీరియన్స్లో కూడా చూసినది. ఏ ప్రధానమైన కులాన్ని ఒక సంగీత సాహిత్య కులం ఆశ్రయించుకొని ఉంటుందో బహుశా నేను అనుకోవటం రామచంద్ర కాదు రెండుతుంది బైండ్లో మాదిగని ఆశ్రయించుకొని ఉంటారు, పూజలు అయితే వాళ్ళ ఇండ్లకు. అంటే ఇప్పుడు ఇట్లా రాసిన వాళ్ళందరూ అసమగ్రంగా రాసిండ్రు అని నేను అంటాను. ఎందుకంటే చాలా వచ్చినాయి, సెటిలైట్ కాస్ట్ అని, ఆశ్రిత కులం అని, సబ్ కాస్ట్ అని, ఇవన్నీ బయట నుంచి చూసేవాడికి ఇది ఓహో ఇది ఫలానా వాడు ఆశ్రిత కులం అని అనిపిస్తుంది. కానీ పంబాల కానీ బైండ్ల కానీ మంచి డిస్కషన్ అవుతుంది. గ్రామానికి సేవ చేస్తున్నారు తప్ప ఆ కులానికి సేవ చేయట్లే, ఆ కులాన్ని ఆశ్రయించట్లే. ఆ కులాన్ని పంబాలలో కేవలం మాదిగలకు సేవ చేస్తారా? చేయరు. దాసరులు మాలలకే చేస్తారా? చేయరు. బైండ్లలో మొత్తం గ్రామ దేవతలకు, గ్రామం అంతటికి, పొలిమేరలకి, మొత్తం గ్రామ ఆధ్యాత్మిక వ్యవస్థనంతా నిలబెడతారు. కానీ వాళ్ళు వచ్చేది అక్కడ ఓరు కదా. ఆశ్రిత కులం అంటే ఎవరిని ఆశ్రయిస్తే ఆశ్రిత కులం. అవును, ఇది గ్రామాశ్రిత కులం. గ్రామం ఐడెంటిఫై చేసింది, అట్లా వాళ్ళని చేయలేక వీళ్ళు చేసినరా? ఇది ఏ సాహిత్యకారుడైనా, ఏ ఆంథ్రోపాలజిస్ట్ అయినా దాన్ని ఒక కులంలా గుర్తించాలి. ఆశ్రితం ఏంది? అడుగు తింటాడు ఆడేమన్నా? ఏంటిది ఆశ్రితం అంటే? ఎస్, మీరు అన్నట్టు ప్రతి కులానికి ఒక యాచక కులం ఉంటుంది, ఆ కులం నుంచి డిరైవేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఒక గోండు నుంచి ఒక కొలాం ఉంటుంది, ఒక గోండు నుంచి ఇంకొకటి ఉంటుంది, ఒక మాదిగ నుంచి ఒక మాస్టి ఉంటుంది, లేదా ఒక దక్కలి ఉంటుంది. వీళ్ళు మేము ఫలానా వాళ్ళకు లేదు గురువులు ఉంటారు. మళ్ళీ అదే కమ్యూనిటీకి గురువులు ఉంటారు. ఈవెన్ పద్మశాలిలో కూడా ఒక గురువు ఉంటారు, దానికి ఒక శారదకారులు ఉంటారు, లేదా ఇంకెవరో ఉంటారు. నేనేమన్నంటే ఒక కులం చుట్టూ ఉండేటువంటి వృత్తి సమూహాలు వేరు. దాసరి అనేది మొత్తం సొసైటీకి సేవ చేస్తున్నప్పుడు, లేదా ఇంకోటిది శైవ దీనిలో ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తం సేవ చేస్తున్నప్పుడు, వీళ్ళు మత ప్రచారకులనో లేదా సంస్కృతి ప్రచారకులుగానో లేకపోతే ఇంకో దానిలోనో ఉన్నప్పుడు
వాళ్ళను నువ్వు మాదిగ ఆశ్రితము మాల ఆశ్రితం అని ఎందుకు అంటున్నావా? ఎట్లా ఎట్లా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆశ్రిత కులం? అంటే ఈ కన్ఫ్యూజను ఫస్ట్ సెన్సెస్ చేయడానికి బ్రిటిష్ ఆఫీసరు హట్టన్ అని వచ్చినాడు. ఆయనకు వచ్చింది ఎవడికి ఎవడు ఆశ్రితము, ఎవడికి ఎవడు సబ్ కాస్ట్. అసలు ఈ ప్రపంచం ఈ ఇండియా అనేది ఒక వేర్లు బీక్కుతుంటే ఇట్లా లోపలికి దిగిపోయినట్టుందని వాడు భయపడిపోయినాడు. ఆయన కాస్ట్ ఇన్ ఇండియా అని పుస్తకం కూడా రాసినాడు. ఫస్ట్ ఆఫీసర్ ఆయన ఈ సెన్సెస్ చేయడానికి వచ్చిన కమిషనర్. సో ఇది అసమగ్రంగా జరిగిపోయింది అయింది. నంబర్ 1. నంబర్ 2, గత 30 ఏళ్ళుగా, ఇది 35 ఏళ్ళ 40 ఏళ్ళ కింద డేటా రామచంద్రరాజు చెప్పింది. ఈ 40 ఏళ్లలో చాలా మార్పులు వచ్చేసాయి. కొన్ని కులాలు అంతరించిపోయినాయి. కొన్ని కులాలు అసర్టివ్గా పెరిగినాయి, డిమాండ్లోకి వచ్చినాయి, మాకు కూడా కావాలి షేర్ అనే కాడికి వచ్చినాయి. ఇవాళ ఈ అసెస్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, 2 పెద్ద కాస్టులు ఇంతకుముందు మాల వాళ్ళు మాదిగ వాళ్ళ అవకాశాలు అన్నీ ఎట్లాగైతే తినేసినారు, ఇప్పుడు మళ్ళీ మాదిగ వాళ్ళు మాదిగ ఉపకులాల అవకాశాలన్నీ తినకూడదు. దానికి ఏంటిది మెకానిజం? దాన్ని కూడా వాళ్ళు చేసుకోవాలి. ఎవరెంతో వారికంత అంటున్నారు కదా. ఎవరెంతో వారికంత అంటే అదే అంటున్నా. ఎవరెంతో వారికంత అంటే లెక్కలు తీయాలి. ఎట్లా లెక్కలు తీస్తావు నువ్వు? జనాభా లెక్కలు కులగణన చేయకుండా కులగణన చేయాలి. ఒకటి బుడిగ జంగం ఉంది, బుడిగ జంగం బుడిగ జంగం ఉంది. ఎంతమంది ఉన్నారు చెప్పండి జనాభా? తెలియదు. మరి తెలియాలి కదా. ఇప్పుడు స్టడీ చేస్తారేమో అంటున్నా. అందులో అది కూడా చెప్పినారు, ప్రిఫరెన్షియల్గా అసలే అవకాశాలు అన్నోళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా పాలసీలు చేయమన్నారు. ఇప్పుడు బుడిగ జంగంకి ఎంతమంది ఉన్నారో లెక్క పెడితే ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుందాం. మాలలకు 6%, 5% వస్తుంది అనుకుందాం. ఈ మాలల్ల మొత్తము 37-47 కులాలలో బుడిగ జంగం అనేవాళ్ళు బహుశా ఒక 10,000 మంది 50,000 మంది ఉన్నారు అనుకుందాం. 5 లక్షల మందిలో 5,000 మంది ఉన్నారు అనుకుందాం. ఎంత పర్సెంట్ ఇస్తావు ఆయనకి రిజర్వేషను? వితిన్ దట్ గ్రూప్ ఎట్లా చేస్తావు మళ్ళీ? అంటే ఏబిసిలో కాకుండా మళ్ళీ ఎన్ని కాస్టులు అన్ని గ్రూపులు చేస్తావా? మరి ఏదో పరిష్కారం ఉండాలిగా. మరి ఆ పరిష్కారం ఎందుకు చూపించలేకపోయింది? కోర్టు ఈ కామెంట్లన్నీ చేయకపోయి ఉంటే ఇవన్నీ వచ్చేటి కాకపోయేది కదా. కోర్టు లాగానే ఉండి అయ్యా మాదిగలకు మాలలకి లేదా మిగతా వాళ్ళకి ఆయా వృత్తులను బట్టి దానికి సంబంధించినటువంటి అనుబంధ కులాలను బట్టి మీరు ఏబిసిడి చేసుకోండి అని ఊకుంటే అయిపోయేది కదా. అవును. మళ్ళీ దానికి ఒక ఎడిటోరియల్ రాసి దానికి ఒక కార్టూన్ వేసి ఇది అంతా ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఏమిటి మరి ఎందుకు చేసినట్లు? మనం గౌరవ న్యాయస్థానాన్ని గౌరవించాలి. వాళ్ళకేముంది మనసులో, మనం ఊహించలేము. కానీ నాకు అన్నిటికంటే చాలా విచిత్రమైన విషయం ఇది. ఒక సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి ఫలానా కులమని రాయడం ఏమిటో జడ్జి అని రాసినాడండి. అరే ఇదంతా కాదు, కేఆర్ నారాయణ ఏమని పిలిచినారా? తొలి దళిత రాష్ట్రపతి. దళిత రాష్ట్రపతి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆదివాసీ మహిళ అంటున్నారు. ఆమె నిజానికి ఇండియా తొలి పౌరురాలు, ప్రథమ పౌరురాలు. ఆమెను పట్టుకొని ఆదివాసీ అంటున్నారు. ఆమెను గుడికి పోతే రాణిస్తలేరు, బయట నిలబడి దండం పెట్టుకో అంటున్నారు. ఇట్లా అనడం కూడా రాజ్యాంగ విరుద్ధమే. మరి ఎవడన్నా అన్నాడా? ఏ జడ్జి అన్న చెప్పిండా ఇది తప్పు ఇట్లా అనకూడదు అని చెప్పినాడా? అంటే మీ పక్కన కూర్చున్న జడ్జే మీకు దళితులాగా కనబడితే పౌరులు ఎట్లా చూస్తారు అనుకుంటున్నారు ప్రజల్ని? ఎట్లా డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చూపించమని అంటారు? భారతదేశంలో ఈ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనేది వాస్తవం. దీన్ని ఆ గ్రేడ్స్ ప్రకారం మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళను విభజన చేయండి అంటే అయిపోయేది. క్రీమీ లేయర్ పెడితే మంచిదని మేము అనుకుంటాం, నువ్వు అనుకుంటే అనుకోకపోతే నాకు నువ్వు పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ చెప్పు. ఏ ప్రాతిపదికన చెప్తామనేది నిన్న చెప్పిన 3 ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరు జర్నలిస్ట్ రాస్తున్నారు కదా, గుమ్మడి నర్సయ్య ఏం సంపాదించుకోలే. మరి వాళ్ళ పిల్లలు ఆదివాసులు కాదా? వాళ్ళకి ఆ ఊళ్ళో ఆదివాసీ ముద్ర లేదా? ఏ స్థాయికి పోయినా సరే ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి పోయిన వాడిని కులంతో గుర్తిస్తున్నప్పుడు, సో కాబట్టి ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక ఫ్లూయిడ్. ఇప్పుడు కావాల్సిందల్లా కూడా ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ గైడెన్స్ అనేటువంటిది కావాలి. పాలిటిక్స్లో ఎప్పుడైనా స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఒక కమ్యూనిటీ లీడర్షిప్లో కోర్టు ఒక 4 అంశాలు చెప్పింది. ఈ 4 అంశాలని మనం ఎట్లా నిర్ధారించాలి?
కోర్టు జడ్జిమెంట్లో బాగా అయితే 4 అంశాలు చెప్పింది కదా. ఈ 4 అంశాలను ఎట్లా నిర్ధారిస్తారు? సో ఈ ఊరికనే మనం రేపే తక్షణమే అమలు చేయాలి, ఆర్డినెన్స్ చేయాలంటే ఎట్లా ఇస్తారా ఆర్డినెన్స్? వాడేమో 5 కండిషన్లు పెట్టాడు. కండిషన్ సప్లై అని ఉంది కింద. ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. మరి కండిషన్స్ని ఇమీడియట్గా ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు అంటే న్యాయంగా అడగాల. ఇప్పుడు అడ్మిషన్లు ఆపేసి ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నా. హింసెట్లు అడ్మిషన్లు ఆపి పోనీ అట్లా జీవో అయితే ఇవ్వండి. అనవసరంగా ఇది మళ్ళీ ఏం చేసిందండి కోర్టు, అందులో రాసింది కూడా, ఈ వర్గీకరణ చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. ఒకవేళ ఆ వర్గీకరణ శాస్త్రబద్ధంగా లేదు, సహేతుకంగా లేదు, ఆధారాలతో లేదు అనుకుంటే మీరు కోర్టుకు రండి. మళ్ళీ అంటే ఇది పండోరా బాక్స్ ఓపెన్ చేయడం కదా. ఆధారం ఇది సహేతుకమని నిర్ధారించాల్సింది ఎవరు? ఎంపిరికల్గా డేటా తీసుకోండి. అది కూడా కరెక్ట్ అని చెప్పేది ఎవరు? అంటే మళ్ళీ గవర్నమెంటే కదా. గవర్నమెంటే. అంటే ఒక కమిషన్ వేసి ఇంతవరకు సపోజ్ పొలిటికల్ అంటే మిగతా కాంప్లెక్స్ కాబట్టి తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటికీ మనకు చాలా ఈజీ, ఎందుకంటే 10 ఏళ్ళ లెక్కలే కాబట్టి. ఎంతమంది మాదిగ ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎంతమంది మాల ఎమ్మెల్యేలు వచ్చినారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినారా ఇవ్వలేదా, లెక్క తీస్తారు కదా. అంటే సపోజ్ అనుకుందాం సమానమే ఉంది జనాభా, కానీ ఏం చేస్తావు మరి? ఎట్లా కల్పిస్తావు స్పెషల్ ప్రయారిటీ? ఈ 10 ఏళ్లలో కాలేజీల్లో వచ్చినటువంటి సీట్లను తీసుకుంటాం అనుకుందాం, జనాభా నిష్పత్తి ప్రకారమే ఉందని, ఎవరికి గ్రాస్ ఇంజస్టిస్ జరగలేదండి. కానీ అప్పుడు ఏమవుతుంది? ఒక దక్కలాయన వస్తాడు, మాకు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు, ఒక్క సీట్ ఇంజనీరింగ్లో కూడా మా వాళ్ళు లేరంటాడు. మనం బీసీలలో చూస్తున్నాం, చాకలి కమ్యూనిటీ వస్తున్నారు, రజక, మాకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదని అన్నాడు. మంగళి వాళ్ళు వస్తున్నారు, మాకు ఒక్క. ఇది స్టార్ట్ అవుతుంది బీసీలలో. ఎట్లాంటిదైతే స్టార్ట్ అయిందో ఇది స్టార్ట్ అవుతుంది. అట్లాగే సీట్లలో లెక్కలు తీస్తారు, అన్నీ ఉంటాయి, కాస్ట్ సర్టిఫికెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జాబులు లెక్కలు తీస్తారు. అనుకుందాం రిప్రజెంటేషన్ సమానం ఉందని, సమానం ఇస్తామా రిజర్వేషన్? కోర్టు చెప్పింది సమానం ఇవ్వమని. కానీ మనం అడుగుతున్నాం జనాభా ప్రాతిపదికన. జనాభా ప్రాతిపదికన ముచ్చట లేదా? వాళ్ళ వెనుకబడుతున్నాము, వాళ్ళ అండర్ రిప్రజెంటేషన్. అంటే మీరు జడ్జిమెంట్ మొత్తం చదివిండ్రా? మొత్తం జడ్జిమెంట్ మొత్తం 548 పేజీలు. అంటే దానిలో మెయిన్ జడ్జిమెంట్ వేరే ఉంటుంది, పాత కేసుకు సంబంధించిన వివరణ వేరే ఉంటుంది. అది అనేక సార్లు చదివినటువంటి ఈ అంశాలు మొత్తం జడ్జిమెంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నప్పటికీ రేపు ప్రతిబంధకం కాబోతున్నటువంటి అంశాలలో ఈ ఇన్ఈక్వాలిటీని, డిస్క్రిమినేషన్ లెవెల్స్ని అసెస్ చేయడం ఎట్లా, ఈ ప్రశ్న ఎందుకని సార్ అంటే అభివృద్ధిని అసెస్ చేయడం ఎట్లా, డేటా అప్రాప్రియేట్ డేటాతోటే చేయండి అని అంటున్నాను. ఏడుంది ఆ డేటా? నువ్వేమో దేశంలో కులగణన చేయాలంటే జడ్జిమెంట్ ఇవ్వవు, చేయమని డైరెక్షన్ ఇవ్వవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇది ఇంపార్టెంటు. మా జడ్జిలలో 530 మంది జడ్జిలు ఉంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు 287 మంది ఉన్నారు. మేము డైవర్సిటీలో లేము. అసలు జనాభాలో ఈ 287 ఉన్న వాళ్ళే బహుశా 60% ఉండి ఉంటారు. ఒకసారి లెక్కలు చేయమని ఎందుకు అడుగుతలేరు? మొన్ననే కదా పార్లమెంట్లో ఒక పార్లమెంట్లో ఏం చెప్పినాడు ఆయన, ఒక ఎంపీ లేచి, అరే మీ జడ్జిలలో 60% ఒక్క బ్రాహ్మణులే ఉన్నారు, చూపించు మరి 60. బీసీలు తక్కువ ఉన్నారు, బీసీలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మరి చెప్పండి, బీసీలు లేరు అసలు భారతదేశంలో? ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఇది తెలివికి సంబంధించిన, అర్హతకు సంబంధించిన విషయం కాదు, ఇది అవకాశానికి సంబంధించినటువంటి విషయం. ఈ దేశం గర్వంగా ఉండాలి. నేను అన్నారు కదా, ఇది భారతీయ దీనికి విఘాతం కలిగిస్తుంది కుల సెన్సెస్. మత సెన్సెస్ ఎందుకు చేస్తున్నాం? జనాభా లెక్కలలో మతము కాలం ఎందుకుంది? అది విఘాతం కదా, ప్రజలను విడదీయడం కదా. మేము హిందువులం ఇంతున్నాము, మేము ముస్లింలు ఇంతున్నాము, రెచ్చగొట్టడం కదా. ముస్లింలు ఎంతమంది ఉన్నారో, క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారో, న్యో బౌద్ధులు ఎంతమంది ఉన్నారో, ఈ లెవెల్ దాకా జైనులు ఎంతమంది ఉన్నారో పార్టీ కూడా లెక్కలు, పార్సీ కూడా తీస్తున్నావు కదా, సిక్కులను తీస్తున్నావు కదా. నువ్వు సిక్కులను తీస్తున్నప్పుడు వాని పక్కనే ఉన్న దళితుని తీస్తే ఏమవుతుంది? ఎందుకు తీయవు? దళిత సిక్కులు ఎందుకు తీయవు? అంటే నిజానికి కులం మతం కంటే చాలా
ఇది నుంచి ఎక్కువ పీడనను కలిగించేది. మతం పీడనను కలిగించకపోవచ్చు. అందరూ భక్తులాగే నువ్వు కూడా ఒక భక్తుడి ఉండొచ్చు. అయ్యప్ప దగ్గరికి నువ్వు అదే నల్ల బట్టలు కట్టుకొని పోవచ్చు. నీకేం డిస్క్రిమినేషన్ లేదు. నువ్వు కూడా బొట్టు పెట్టుకొని జై రామానుజాయ నమః అంటే నీకు కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ కాస్ట్ అట్లా కాదు కదా, కులం భిన్నమైంది. మరి దాన్ని ఎందుకు లెక్క పెట్టద్దు అంటున్నారు. ఇది సమస్య. నేనేమనుకుంటున్నానంటే ఒకటి ఇమీడియట్గా దీన్ని మాట్లాడుకుంటూనే జనాభా లెక్కలు అనేటువంటివి కుల ప్రాతిపదికన జరగాలి అనేది 2010 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్. దీనికి అప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి కాంగ్రెస్ అప్పుడు ఒప్పుకుంది, ఇప్పుడు కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు బీజేపీ ఉల్టా తిరుగుతుంది. ఈ పార్టీల మీద, పార్లమెంట్ మీద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి ఒక డిమాండ్ పెట్టి ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం, ఒత్తిడి పెట్టి దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. దాన్ని సాధిస్తే నీకు ఈ ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు విచిత్రము, వీడు ఎంత విచిత్రమైన కేసులు అంటే వస్తాయి రేపంటే, విత్ ఇన్ ది కోటా, విత్ ఇన్ ది సబ్కా, విత్ ఇన్ ది గ్రూప్, మళ్ళా ఆ లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బట్టి ఉంటుందండి. లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఏంటంటే నువ్వు ఇస్తే ఛాయ్ తాగుతాడు కానీ నీళ్ళు తాగడు, అదా లెవెల్ ఆఫ్ వాట్ ఈజ్ లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్? ఇది అంటరానితనం కదా. అంటే అసలు కాస్ట్ అంటే వీళ్ళకి అర్థం కాలేదేమో పాపం జడ్జిలకి. దళితులు అంటే అర్థం కాలేదేమో. దళితులు అంటరానితనం అనేటువంటి భారాన్ని మోసి అవకాశాలను పొందలేకపోయినారు. దానిలో మళ్ళీ నువ్వు గ్రేడేషన్ చేయమని అడుగుతున్నావు, లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నావు. అంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తావు? నా దృష్టిలో దక్కలి మోస్ట్ బ్యాక్వర్డ్ అని అనుకుంటాను నేను. అంటే వాళ్ళందరినీ ఏం చేస్తాం? ఈ గ్రూపింగ్ దగ్గర మాలా ఇంటలెక్చువల్స్ అయినా, మాదిగ ఇంటలెక్చువల్స్ అయినా, ఈ ఉప కులాలకు, చిందరవందర కులాలకు న్యాయం జరిగేటట్టుగా, వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసేటట్టుగా తీసుకురావాల్సిన అవసరం. రెండవది, నేను ఖచ్చితంగా చెప్పగలను, దీనిలో కూడా బాగుపడ్డ కులాలని, వాళ్ళని కూడా గుర్తించండి, ఐడెంటిఫై చేయండి. సో ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ నడవాల్సింది. రేవంత్ రెడ్డి అన్నట్టుగానో లేకపోతే చంద్రబాబు నాయుడు అన్నట్టునో రేపటి నుంచి ఇది అమలు కాకుండా ప్రతిబంధకాలను కోర్టు విధించిందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడు మనకి తీర్పు ప్రభుత్వాలు ఎట్లున్నప్పటికీ మనకు 2 వాదాలు సెట్ అవుతున్నాయి జాతీయ స్థాయిలో. ఒకటి, దళిత మూలాల నుంచి దళితుల చైతన్యాన్ని సమూలంగా నరికివేసేటువంటి చర్యకు ప్రభుత్వాలు దిగుతున్నాయి, దానికి కోర్టు సహకరిస్తుంది అనేటువంటి అభిప్రాయం, లేదా ప్రభుత్వాలు అటువంటి భావనతో ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఒక సెట్లోకి వస్తున్నాయి. రెండవది, నార్త్ సౌత్ డివైడ్కి కూడా దారితీస్తున్నది. నార్త్లో ఎట్లా ఏ జాతులు అయితే వ్యతిరేకిస్తున్నాయో, సౌత్లో ఆ జాతులు ఆహ్వానిస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని కులాలకు ఒకే స్టేటస్ లేదు. మూడవది, దానిలో ఉన్న అంతర్గతంగా ఉన్నది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి మాటలు. అది సాధ్యమయ్యేదా కాదా అనేది ఉంది. సరే, ఇవి ఎట్లుండి ప్రభుత్వాలు ఎట్లా చేసినప్పటికీ డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆందోళనలలో, ఈ ఉద్యమంలో భాగమైనటువంటి మిగతా వాళ్ళు కొంత విజిలెంట్గా ఉండాలి, కొంచెం సహనంగా కూడా ఉండాలి. నిజంగా కూడా ఏమి పెద్ద విభజన అనేటువంటిది ప్రజాస్వామికం, ఎందుకంటే అది ఒక ఆకాంక్ష, దాన్ని గౌరవించాలి ఎవరైనా సరే. రెండవది, ఇది మొత్తంగా విడదీసేటువంటి స్థితికు లేకపోతే విభేదాలు సృష్టించే దశకు పోకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మాదిగ సంఘాలకు సంబంధించిన నాయకులకి, ఆ సంఘాలకు సంబంధించినటువంటి మేధావులకు ఉంటుంది. ఇది ఈవెన్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆహ్వానించాలి. అదేవిధంగా మాదిగలు కూడా ఈ చట్టం రూపొందించే క్రమంలో, ఈ చట్టం లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చట్టం చేయాలంటే మళ్ళీ వాళ్ళు చెప్పిన కోర్టును సాటిస్ఫై చేసి అన్ని చర్యలు తీసుకోవాలని అంటే అది సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలని తక్షణమే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయమని అడగాలి. రెండవది, ఇంకొక వాదన కూడా పెట్టచ్చు. మనకు ఇప్పుడు కొత్తగా లెక్కలు తీసి కమిషన్లు వేసి చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి, మనకు ఆల్రెడీ 2014లో తీసినటువంటి లెక్కలు ఉన్నాయి కాబట్టి
ఇది సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యాలిడేట్ చేసి ఒక కమిషన్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేసి ఆ ఆ లెక్కల ఆధారంగా చేసుకొని చేస్తారా చూడాలి. ఈలోపు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేంత వరకు అనవసరమైనటువంటి విద్వేషాలు, అనవసరమైనటువంటి ఆవేశాలు, అనవసరమైనటువంటి స్పర్ధలు, అనవసరమైన అనుమానాలు ఉండకుండా దళిత జాతి ఐక్యంగా ఉంటే నిలబడుతుంది, ఐక్యంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వర్గీకరణ అంశానికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి సంబంధించి గడిచిన ఈ 2 రోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. అయితే దీనిపైన కొన్ని అనుమానాలు ఏమున్నాయి, అందులో కొంత లోతైన విశ్లేషణ, అందరి అవగాహన కోసం చేస్తున్న ఒకానొక ప్రయత్నం ఇది. ఇందులో ఈ డిస్కషన్లో ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు, జడ్జిమెంటు, భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు ఏమిటనే తదితర అంశాలకు సంబంధించిన ఒక చర్చ ఇది. ఇందులో అవగాహన కల్పించడమే ప్రధానమైన ఉద్దేశంగా భావించాలి. థ్యాంక్ యూ.